క్లాస్ 6th హిస్టరీ చాప్టర్ 3 చూద్దాం. మనం చాప్టర్ 1లో జస్ట్ ఇంట్రడక్షన్ చేసాం రిగార్డింగ్ మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఏంటి, పాస్ట్ గురించి ఎలా తెలుసుకోవచ్చు, ఆర్కియాలజికల్ స్టడీస్ ఏంటంటే అండ్ ఇన్స్క్రిప్షన్స్ వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. చాప్టర్ 2లో మనం హంటర్ గ్యాదరర్స్ తెలుసుకున్నాం. పేలోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ ఈ పీరియడ్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఆల్సో డొమెస్టికేషన్ వీటి గురించి కూడా తెలుసుకున్నాం. అండ్ మెహర్గర్ గురించి కూడా తెలుసుకున్నాం, వన్ ఆఫ్ ద నియోలిథిక్ సైట్ అది. సో ఈ చాప్టర్లో మనం ఏంటంటే సిటీస్ గురించి, ఇప్పుడు అగ్రికల్చర్ డెవలప్ అయిన తర్వాత, సెటిల్డ్ లైఫ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా పీపుల్ అడ్వాన్స్ అయ్యారు. సో ఇండస్ వ్యాలీ దగ్గర కొన్ని సిటీస్ అనేవి డెవలప్ అయ్యాయి. సో ఈ చాప్టర్ దాని గురించే. సో ద స్టోరీ ఆఫ్ హరంపా. Very often old buildings have a story to tell. Nearly 150 years ago, when railway lines were being laid down for the first time in Punjab, engineers stumbled upon the site of Harappa in present-day Pakistan. So, ఏ ఓల్డ్ బిల్డింగ్ అయినా ఒక స్టోరీ ఉంటుంది చెప్పడానికి. సో అలానే ఏమైందంటే ఒక 150 years ago, when railway lines were being laid down for the first time in Punjab, రైల్వే లైన్స్ పంజాబ్లో ఫస్ట్ టైం వేసేటప్పుడు ఏమైందంటే ఇంజనీర్స్ ఒక దాన్ని చూసారు, దీన్ని సైట్ ఆఫ్ హరంపాని చూసారు. హరంపా అంటే ఒక ప్లేస్. సో ఆ హరంపన్ సైట్ని చూసారు వాళ్ళు ఇంజనీర్స్ ఎప్పుడైతే రైల్వే ట్రాక్ వేస్తున్నారు. సో పంజాబ్ ప్రజెంట్ పాకిస్తాన్ అంటే పంజాబ్ ఇండియాగా అనుకోమాకండి. అప్పుడు 150 years ago పంజాబ్ ప్రొవిన్స్ అనేది, అప్పుడు పాకిస్తాన్ ఇండియా ఒకటే కదా, పంజాబ్ ప్రొవిన్స్ అనేది పాకిస్తాన్లో కూడా ఉండేది. సో అందుకే దాన్ని పంజాబ్ అన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది. సో పంజాబ్ స్టంబుల్డ్ అపాన్ ద సైట్ ఆఫ్ హరంపా ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్. సో టు దెమ్ ఇట్ సీమ్స్ లైక్ ఏ మోల్డ్ దట్ వాస్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ రెడీమేడ్ హై క్వాలిటీ బ్రిక్స్. సో ఆ సైట్లో ఏంటంటే ఆ ఇంజనీర్స్కి ఆ హరంపా సైట్లో ఏం దొరికాయంటే బ్రిక్స్, రెడీమేడ్ బ్రిక్స్ అనేది దొరికాయి, రిచ్ సోర్స్ ఆఫ్ రెడీమేడ్ బ్రిక్స్. అండ్ వాటి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆ బ్రిక్స్ది. సో రైల్వే ట్రాక్స్ వేసేటప్పుడు ఒక హరంపా అనే ఒక సైట్ అనేది వాళ్ళకి తగిలింది. సో ఆ సైట్ ఎలా కట్టారు దాన్ని, ఒక బ్రిక్స్, అది ఎలా తయారైందంటే ఆ సైట్ బ్రిక్స్తో కట్టబడి ఉంది, అది క్వాలిటీ బ్రిక్స్తో. సో వాళ్ళు ఏం చేశారు, సో దే క్యారీడ్ అవుట్ థౌజండ్స్ ఆఫ్ బ్రిక్స్ ఫ్రమ్ ద వాల్స్ ఆఫ్ ద ఓల్డ్ బిల్డింగ్స్ అండ్ ఆఫ్ ద సిటీ టు బిల్డ్ రైల్వే లైన్స్. మెనీ బిల్డింగ్స్ వర్ కంప్లీట్ డిస్ట్రాయ్డ్. సో ఆ సైట్లో ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఇటుకలతో కట్టబడ్డ ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు రైల్వే ట్రాక్స్ బిల్డ్ చేయడానికి వాడుకున్నారు. సో మెనీ బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్ని డెస్ట్రాయ్ చేసి ఆ బ్రిక్స్ అన్నిటిని తీసుకొని ఈ రైల్వే ట్రాక్స్ కోసం వాడుకున్నారు ఆ ఇంజనీర్స్ అనేవాళ్ళు. సో దెన్ అబౌట్ 80 years ago, ఆర్కియాలజిస్ట్ ఫౌండ్ ద సైట్ అండ్ రియలైజ్డ్ దట్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ ద సబ్కాంటినెంట్. సో 80 సంవత్సరాల క్రితం ఈ ఆర్కియాలజిస్ట్ ఈ సైట్ని కనిపెట్టి అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ సైట్ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ సబ్ కాంటినెంట్లో ఉన్న ఓల్డెస్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇది కూడా ఒకటని వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆర్కియాలజిస్ట్. 150 years ago వాళ్ళకి తెలియదు అది, కానీ 80 yearsలో తెలిసింది ఆర్కియాలజిస్ట్. సో యాజ్ దిస్ వాజ్ ద ఫస్ట్ సిటీ టు బి డిస్కవర్డ్, ఆల్ అదర్ సైట్స్ ఫ్రమ్ విచ్ సిమిలర్ బిల్డింగ్స్ అండ్ అదర్ థింగ్స్ వర్ ఫౌండ్ వర్ డిస్క్రైబ్డ్ యాజ్ హరంపా. ది సిటీస్ డెవలప్డ్ అబౌట్ 4700 years. సో ఫస్ట్ కనిపెట్టింది ఈ సిటీనే, అంటే ఈ సైట్ ఏంటంటే ఈ సైట్ పేరు హరంపా. సో హరంపాలో ఏ విధమైన బ్రిక్స్, ఏ విధమైన వస్తువులు దొరికాయో అలాంటి వస్తువులు ఇంకా వేరే ప్లేస్లలో దొరుకుతాయిగా దీనిలాంటి సైట్స్లో. సో ఆ సైట్స్ అన్నిటికీ హరంపా అనే పేరు పెట్టారు, ఎందుకంటే ఫస్ట్ కనిపెట్టిన సైట్ పేరు హరంపా. అండ్ ఈ సైట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో అలాంటి వస్తువులు వేరే సైట్స్లో కూడా దొరికాయి. సో ఆ సైట్స్ అన్నిటికి కూడా హరంపా అనే పేరు పెట్టారు. సో ఈ సిటీలు 4700 years ago డెవలప్ అయ్యాయి. సో మనం ఫస్ట్ చాప్టర్లో చూసాం కదా, 4700 years agoలో ఇండస్ వ్యాలీ దగ్గర సిటీస్ డెవలప్ అయినాయని. సో వాళ్ళు చెప్పింది దీని గురించి. సో హరంపా అనేది రవి నెక్స్ట్ ఉంటుంది. సో వెరీ ఆఫ్ ఎన్ ఓల్డ్ బిల్డింగ్స్. ఓకే, వాట్ వాట్ ద స్పెషల్ అబౌట్ ది సిటీస్. సో ఈ సిటీస్ గురించి అంత స్పెషల్ ఏంటంటే మెనీ ఆఫ్ ది సిటీస్ వర్ డివైడెడ్ ఇంటూ 2 or more parts. సో ఈ సిటీస్ ఏదైతే ఉన్నాయో అంటే హరంపా అనేది ఒక సిటీ. సో అలా ఇంకా నెక్స్ట్ ఉంటాయి సిటీస్ ఎన్నో. సో ఈ సిటీస్ ఏంటంటే 2 partsగా డివైడ్ అవుతాయి. యూజువల్లీ ద పార్ట్ టు ద వెస్ట్ వాజ్ స్మాలర్ బట్ హైయర్. సో వెస్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే చిన్నగా ఉంటుంది కానీ ఎత్తులో ఉంటుంది. యాక్చువల్లీ డిస్క్రైబ్ దిస్ యాజ్ సిటాడల్. దీన్ని సిటాడల్ అని పిలిచేవారు. సో వెస్ట్ సైడ్లో ఉంటుంది, అంటే దాని ఏరియా తక్కువ ఉంటుంది కానీ ఈ టౌన్ కన్నా అంటే సిటీలో అది హైయెస్ట్ ఉంటుంది కానీ దాని ఏరియా తక్కువ ఉంటుంది.
సో సింపుల్గా చెప్పాలంటే వెస్ట్రన్ పార్ట్లో ఏరియా తక్కువ ఉంటే హైట్లో ఉండేదాన్ని సిటాడెల్ అంటారు టౌన్ ఒక సిటీలో. సో జనరల్లీ ద పార్ట్ టు ద ఈస్ట్ వాస్ లార్జర్ బట్ లోవర్. సో ఈస్ట్ సైడ్ ఉన్నది ఏరియాలో పెద్దది కానీ హైట్ తక్కువదండి, బట్ లోవర్ అంటే ఈ సిటాడెల్ కన్నా తక్కువ ఉంటుంది అది. సో దిస్ ఈస్ కాల్డ్ లోవర్ టౌన్. సో దాని హైట్ తగ్గట్టు దాని పేరు లోవర్ టౌన్ అని పెట్టారు. వెరీ ఆఫెన్ వాల్స్ ఆఫ్ బేక్డ్ బ్రిక్స్ వర్ బిల్ట్ అరౌండ్ ఈచ్ పార్ట్. సో ఈచ్ పార్ట్ని సపరేట్ చేయడానికి బేక్డ్ బ్రిక్స్తో చుట్టూ గోడ కట్టేవారు. బిల్స్ అరౌండ్ ఈచ్ పార్ట్. ద బ్రిక్స్ వర్ సో వెల్ బేక్డ్ దట్ దే హ్యావ్ లాస్టెడ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో బాగా వాటిని బేక్ చేశారు, అంటే బాగా వెయిట్ చేయడం వల్ల ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ దాకా ఉన్నాయి. సో మన ఇంజనీర్స్ కూడా వాడారు వాటిని 150 years ఏదో, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ద బ్రిక్స్ వర్ లేడ్ ఇన్ ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ దట్ మేడ్ ద వాల్ స్ట్రాంగ్. సో వాటిని ఇంటర్లాకింగ్ ప్యాటర్న్లో కట్టారనమాట. ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 బ్రిక్స్ని పక్క పక్కన పెట్టారు. సో ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 బ్రిక్స్ పక్క పక్కన పెట్టారు అనమాట. వాటి మధ్యలో ఉన్న జాయింట్ ఏదైతే ఉంటుందో కరెక్ట్గా దాని దానిపైన ఇంకో బ్రిక్ పెట్టడం. సో అది ఇంటర్లాకింగ్ ప్యాటర్న్. సో ది బ్రిక్స్ వర్ లేడ్ ఇన్ ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ అండ్ దట్ జస్ట్. సో అలా ఉండటం వల్ల వాల్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇన్ సమ్ సిటీస్, కొన్ని సిటీస్లో ఏంటంటే స్పెషల్ బిల్డింగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద సిటాడెల్. సిటాడెల్ ఏదైతే వెస్ట్ సైడ్లో హయ్యర్గా ఉంటుందని చెప్పాక దాంట్లో కొన్ని స్పెషల్ బిల్డింగ్స్ అనేది కట్టేవారు. సో ఏంటవి? సో ఇక్కడ చూడండి, మొహంజదారో అనే సిటీలో ఏ వెరీ స్పెషల్ ట్యాంక్ విచ్ ఆర్చియాలజిస్ట్ కాల్డ్ ద గ్రేట్ బాత్ వాస్ బిల్ట్ ఇన్ దిస్ ఏరియా. సో సిటాడెల్లో మొహంజదారో సిటీలో సిటాడెల్లో ఏం కట్టారంటే గ్రేట్ బాత్ అని కట్టారు. సో దిస్ వాస్ లైన్డ్ విత్ బ్రిక్స్ కోటెడ్ విత్ ప్లాస్టర్ అండ్ మేడ్ వాటర్ టైట్ విత్ లేయర్ ఆఫ్ న్యాచురల్ తార్. సో అది గ్రేట్ బాత్. సో వాటర్ ఆగాలి కాబట్టి ఏం చేశారు అక్కడ? న్యాచురల్ తార్. సో దిస్ వాస్ లైన్డ్ విత్ బ్రిక్స్. సో బ్రిక్స్తో కట్టి కోటెడ్ విత్ ప్లాస్టర్తో దాన్ని కోట్ చేశారు. కోటెడ్ విత్ ప్లాస్టర్ అంటే కోటెడ్ అంటే కవర్ చేయటం మొత్తం దాన్ని, ఆ బ్రిక్స్ని. వాటర్ టైట్ విత్ లేయర్ ఆఫ్ న్యాచురల్ తార్ పెట్టి ఆ వాటర్ని లీక్ కాకుండా చేస్తారు. తార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తార్ అనేది మీకు కోల్ నుంచి రావచ్చు, వుడ్ నుంచి రావచ్చు, పెట్రోల్ నుంచి రావచ్చు. సో దాంతో వాళ్ళు చేసి వాటర్ టైట్ చేశారు దాన్ని, ఎందుకంటే అందులో వాటర్ ఆగాలి కాబట్టి. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఇంజనీర్స్ కనిపెట్టింది హరంపా. ఇది రవి రివర్ దగ్గర ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ డే పాకిస్తాన్. ఇవన్నీ ఏమంటారు వాటిని, ట్రిబ్యూటరీస్. ఇండస్ రివర్ ట్రిబ్యూటరీస్ ఇవి, జలం చిన్నపు. సో హరంపా అనేది రవి రివర్ దగ్గర ఉంది. సో ఇప్పుడు గ్రేట్ బాత్ అనేది మొహంజదారో, ఇది దీని గురించి చెప్పారు. ఇది ఒక సిటీ, హరంపా ఒక సిటీ. కానీ వీటన్నిటికీ హరంపన్ సిటీస్ అని పేరు పెడతారు, ఎందుకంటే హరంపాలో దొరికిన సేమ్ థింగ్స్ ఇక్కడ కూడా దొరికాయి కాబట్టి. సో మొహంజదారో ఈ సిటీ యొక్క సిటాడెల్లో మనకి అది దొరికింది, ఇది గ్రేట్ బాత్ అనేది. సో దాన్ని అలా కోటెడ్ విత్ ప్లాస్టర్ మేడ్ వాటర్ విత్ లేయర్ ఆఫ్ న్యాచురల్ సాల్ట్. సో స్టెప్స్ కూడా ఉన్నాయి దానికి. దేర్ వర్ స్టెప్స్ లీడింగ్ డౌన్ టు ఇట్ ఫ్రమ్ టు. సో 2 సైడ్ల నుంచి మెట్లు అనేది ఉన్నాయి లోపలికి దిగడానికి. వెల్ దేర్ వర్ రూమ్స్ ఆన్ ఆల్ సైడ్స్. సో దాని చుట్టూ రూమ్స్ అనేది ఉన్నాయి ఆ గ్రేట్ బాత్ చుట్టూ. వాటర్ వాస్ ప్రాబబ్లీ బ్రాటెడ్ ఫ్రమ్ ఎ వెల్ అండ్ వాటర్. సో నీళ్ళు ఇంకా ఎలా తెచ్చారంటే, మేబీ నీళ్ళు ఇక్కడికి ఒక బావి నుంచి తెచ్చుంటారు. అండ్ మళ్ళీ తర్వాతకి వాడిన తర్వాత నీళ్ళని బయటకు పంపించేవాళ్ళు, డ్రైన్డ్ అవుట్ ఆఫ్టర్ దిస్. సో పర్హాప్స్ ఇంపార్టెంట్ పీపుల్ టు డిప్ ఇన్ దిస్ ట్యాంక్ ఆన్ స్పెషల్ ఒకేషన్స్. సో పర్హాప్స్ అంటే మేబీ ఇంపార్టెంట్ పీపుల్, ఎవరైతే ముఖ్యమైన పీపుల్ ఉండేవాళ్ళో వాళ్ళు దీంట్లో స్నానం చేసేవారు స్పెషల్ ఒకేషన్స్లో, ఈ గ్రేట్ బాత్లో. మొహంజదారో దాని గురించి అది చెప్పారు ఇక్కడ. అండ్ అదర్ సిటీస్ కూడా ఉన్నాయి, సచ్ as కాలిబంగన్, లోథల్ అండ్ లోథల్. సో ఇక్కడ కాలిబంగన్ అండ్ లోథల్. కాలిబంగన్ రాజస్థాన్, లోథల్ అండ్ గుజరాత్. సో కాలిబంగన్ రాజస్థాన్ అంటే మన ఇండియాది, లోథల్ గుజరాత్. సో ఇక్కడ కాలిబంగన్ లోథల్లో ఏంటంటే ఫైర్ ఆల్టర్స్. సో ఫైర్ ఆల్టర్స్ అంటే ఇప్పుడు యజ్ఞాలు చేసే ముందు ఒక మంట పెడతారు చూడండి. సో వాటిని ఫైర్ ఆల్టర్స్ అంటారు. అంటే పొయ్యి స్క్వేర్ షేపులో ఉంటాయి కదా, పొయ్యిలాగా, స్టెప్స్ లాగా యజ్ఞాలు చేస్తారు, వాటిని ఫైర్ ఆల్టర్స్ అంటారు. సో వేర్ సాక్రిఫైసెస్ మే హ్యావ్ బీన్ పర్ఫార్మ్. సాక్రిఫైస్ అంటే అక్కడ త్యాగాలు చేస్తారు. సో త్యాగాలు అంటే ఏంటంటే దేవుడికి సమర్పించుతారు అనమాట ఆ మంటలలో.
And some cities like Mohenjo-daro, Harappa and Lothal had elaborate storehouses. So ఈ మోహన్జదారో, ఈ హరంప అండ్ లోథల్ ఇవి ఏదైతే ఉన్నాయి ఇక్కడ ఎలాబొరేట్ స్టోర్స్ అంటే ఎలాబొరేట్ అంటే వెల్ ప్లానెడ్ స్టోర్ హౌసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. వెల్ ప్లానెడ్ స్టోర్ హౌసెస్. సో ఇది గ్రేట్ బాత్ మోహన్జదారోలో సిటాడల్ దగ్గర ఉన్నది. సో హౌసెస్, డ్రైన్స్ అండ్ స్ట్రీట్స్. సో అక్కడ ఉన్న ఇల్లులు, కాలువలు, బజార్లు ఎలా ఉన్నాయి చూద్దాం. సో జనరల్లీ హౌసెస్ వర్ ఏదో 1 or 2 స్టోర్స్. అది సో ఇల్లులు అంటే జస్ట్ 1-2 స్టేర్ల హైట్ ఉంటాయి. విత్ రూమ్స్ బిల్ట్ అరౌండ్ కోర్ట్యార్డ్. కోర్ట్యార్డ్ చుట్టూ రూమ్స్ ఉంటాయి. కోర్ట్యార్డ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్యార్డ్ అంటే ఇప్పుడు ఒక ఓపెన్ స్పేస్ చుట్టూ రూమ్స్ ఉంటాయి, మధ్యలో ఓపెన్ స్పేస్ ఉంటుంది, దాన్ని కోర్ట్యార్డ్ అంటారు. అంటే జస్ట్ ఏం లేదు, ఒక ఓపెన్ స్పేస్ని రూమ్స్తో సరౌండ్ చేసి ఒక వరండా లాగా ఉంటుంది చూడారా, దాన్ని కోర్ట్యార్డ్ అంటారు. ఇలా అర్థం చేసుకుందాన్ని. ఒక ఖాళీ ప్లేస్ చుట్టూ రూమ్స్ ఉంటాయి, ఆ ఖాళీ ప్లేస్ని కోర్ట్యార్డ్ అంటారు. సో జనరల్ రూల్స్ అరౌండ్ 1 or 2 రూమ్స్ బిల్ట్ అరౌండ్ కోర్ట్యార్డ్. కోర్ట్యార్డ్ చుట్టూ రూమ్స్ ఉంటాయి. అంటే ఆ స్పేస్ కంప్లీట్గా 4 sides రూమ్స్తో కవర్ కాని అవసరం లేదు. 3 sides అయినా 3 sides అయ్యి ఒకటి ఖాళీగా ఉండొచ్చు, ఒక సైడ్ ఖాళీగా ఉండొచ్చు, దాన్ని కోర్ట్యార్డ్ అంటారు. సో మోస్ట్ హౌసెస్ అది సపరేట్ బాతింగ్ ఏరియా. సో చాలా ఇళ్ళకి సపరేట్ బాతింగ్ ఏరియా అండ్ సమ్ హ్యాడ్ వెల్ టు సప్లై. కొన్నిటికి బావిలు కూడా ఉన్నాయి నీళ్ళని సప్లై చేయడానికి. సో ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ అంటే నేను చూడండి, ఇక్కడ 2 bricks ఉంటాయి, ఆ జాయింట్ ఏదైతే ఉందో మధ్యలో దానిపైన ఇంకొక బ్రిక్ ఉంటుంది. స్ట్రైట్ అవుట్ ఆల్దో యూ కెన్ మెనీ ఆఫ్ ది సిటీస్. సో చెప్పే సమ్ హ్యాడ్ వెల్. సో మెనీ ఆఫ్ ది సిటీస్ హ్యాడ్ కవర్డ్ డ్రైన్స్. సో కాలువలు అనేది ఏంటంటే మనలాగా అంటే కాలువలు అన్నీ వాటి కాలువల మీద మూతలు కూడా ఉంటాయి, ఓపెన్గా ఉండవు కాలువలు. సో ఆ కాలువలు ఏదైతే వేస్ట్ వాటర్ పోయే కాలువలు ఉంటాయో వాటి కవర్ చేసి ఉంటాయి, బయటికి కనపడవు వాటర్. సో నోటీస్ హౌ కేర్ఫుల్లీ దీస్ వర్ లేడ్ అవుట్ ఇన్ స్ట్రైట్ లైన్స్. సో ఆ కాలువలన్నింటినీ స్ట్రైట్ లైన్స్లో పెడతారు. సో ఆల్దో యూ కెనాట్ సీ ఇట్, ఈ పిక్చర్లో మనకు కనపడకపోవచ్చు, కానీ ఈచ్ డ్రైన్ హ్యాడ్ ఎ జెంటిల్ స్లోప్ సో దట్ వాటర్ కుడ్ ఫ్లో త్రూ ఇట్. సో జెంటిల్ స్లోప్ అంటే అవి ఇలా డౌన్గా ఉన్నాయి, అంటే వాటర్ వెళ్ళాలంటే కిందికి ఇలా వంపులాగా ఉండాలి కదా వాటర్ వెళ్ళాలంటే. సో స్లోప్ అంటారు దాన్ని. డ్రైన్ సైడ్ జెంటిల్ స్లోప్ ఉంది, సో అప్పుడు వాటర్ అనేది వెళ్ళటానికి వీలుంటుంది, అలా స్పీడ్గా వెళ్తాయి అలా ఉంటాయి. సో వెరీ ఆఫెన్ డ్రైన్స్ ఇన్ హౌసెస్ వర్ కనెక్టెడ్ టు దీస్ ఆన్ స్ట్రీట్స్ అండ్ స్మాలర్ డ్రైన్స్ లెడ్ టు బిగ్గర్ వన్స్. సో ఒక్కొక్క ఇంటి నుంచి వచ్చే కాలువలన్నీ బజార్ అంటే ఒక స్ట్రీట్, ఆ బజార్లో ఒక మెయిన్ కాలువ ఉంటుంది, ఇల్లు నుంచి ఒక సపరేట్ చిన్న చిన్న కాలువ వచ్చి బజార్లో ఉన్న కాలువ కలుస్తాయి. సో యాజ్ ద డ్రైన్స్ వర్ సో స్మాలర్ డ్రైన్స్ లెడ్ టు బిగ్గర్ వన్స్. సో అలా అంత పెద్ద కాలువ. సో ఈ చిన్న చిన్న కాలువలన్నీ పెద్ద కాలువలు అవుతాయి, ఏదైతే ఆ స్ట్రీట్లో ఉందో దాంట్లో కలిసిపోతాయి. సో యాజ్ ద డ్రైన్స్ వర్ కవర్డ్ ఇన్స్పెక్షన్ హోల్స్ వర్ ప్రొవైడ్ అట్ ఇంటర్వెల్స్ టు క్లీన్ దెమ్. సో డ్రైన్స్ ఆ కాలువలు కవర్ చేసి ఉంటాయి కాబట్టి ఇన్స్పెక్షన్స్ హోల్స్ అక్కడక్కడ మ్యాన్ హోల్స్ మన డ్రైనేజీలు ఎలా ఉంటాయో అక్కడ కూడా ఒక ఇన్స్పెక్షన్ హోల్స్ అని పెడతారు. ఎక్కడైనా బ్లాకేజ్ అయితే ఆ వాటర్ అలా నిలిచిపోకూడదని ఇన్స్పెక్షన్ హోల్స్ పెడితే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు వాటిని. సేమ్ మనలాగానే మన సిటీస్లో ఎలా అయితే డ్రైనేజ్ గుంటల ఓపెన్ మ్యాన్ హోల్ ఉంటుంది అలా ప్రొవైడెడ్ ఎట్ ఇంటర్వెల్స్ టు క్లీన్ దెమ్. సో క్లీన్ చేయడానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. సో ఆల్ 3 హౌసెస్, డ్రైన్స్, స్ట్రీట్స్ వర్ ప్లాన్డ్ అండ్ బిల్ట్ అట్ ద సేమ్ టైం. సో ఈ ఇండ్లు, ఈ కాలువలు, ఈ బజార్లు ఇవన్నీ ఒకేసారి ప్లాన్ చేసి బిల్డ్ చేసి ఉంటారు. సో లైఫ్ ఇన్ ద సిటీ. సో సిటీలో లైఫ్ అనేది ఎలా ఉంటుంది. సో హరంపన్ సిటీ వాజ్ వెరీ బిజీ ప్లేస్. సో హరంపా సిటీ అనేది హరంపా సిటీ అంటే ఇప్పుడు మనకు స్టార్టింగ్లో చెప్పారుగా అదే. హరంపా సిటీ వాజ్ వెరీ బిజీ ప్లేస్. దేర్ వర్ పీపుల్ హూ ప్లాన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్. కానీ హరంపా సివిలైజేషన్ అంటే ఈ సిటీస్ అన్నీ వస్తాయి, కానీ హరంపా అని దానికి స్పెసిఫిక్ నేమ్ పెట్టారు. ఆ సైట్ మనకి రవి రివర్ దగ్గర స్టార్టింగ్లో కనిపెట్టారన్నారు అది. సో హరంపా సిటీ వాజ్ వెరీ బిజీ ప్లేస్. సో హరంపా సిటీ అనేది చాలా బిజీ ప్లేస్ అని. దేర్ ఆర్ పీపుల్ హూ ప్లాన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్పెషల్ బిల్డింగ్స్ ఇన్ ద సిటీ. సో ఆ సిటీలో ఉన్న పీపుల్ కొంతమంది ఈ కన్స్ట్రక్షన్ స్పెషల్ బిల్డింగ్స్ ఇన్ ద సిటీలో, స్పెషల్ బిల్డింగ్స్ ఏదైతే మన సిటాడల్లో కొన్ని స్పెషల్ బిల్డింగ్స్ ఉంటాయని చెప్పారు కదా, అలాంటి కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లానింగ్లో ఎంగేజ్ అయ్యి ఉండేవాళ్ళు. సో ఆ ప్లాన్ చేసేది మేబీ రూలర్స్ అయి ఉండే వాళ్ళని ఆర్కియాలజిస్ట్ అనుకుంటున్నారు. సో ఇట్ ఈస్ లైక్లీ దట్ ద రూలర్స్ సెండ్ పీపుల్ టు డిస్టెంట్ ల్యాండ్స్ టు గెట్ మెటల్.
రూలర్స్ ఏం చేశారంటే పీపుల్ని దూర ప్రదేశాలకు పంపించి వాళ్ళతో మెటల్స్, ప్రీషియస్ స్టోన్స్ అంటే విలువైన రాళ్ళని అండ్ అదర్ థింగ్స్ దట్ దే వాంటెడ్. సో వాళ్ళకి ఆ రాజులకు కావాల్సిన వాటిని వేరే ప్రజల్ని పంపించి ఈ మెటల్స్ని అంటే లోహాలని, ఈ రాళ్ళని వాళ్ళకి కావాల్సిన వాటిని తెప్పించుకునేవాళ్ళు. సో దే మే హ్యావ్ కెప్ట్ ద మోస్ట్ వాల్యుబుల్ ఆబ్జెక్ట్స్ సచ్ ఎస్ ఆర్నమెంట్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ బ్యూటిఫుల్ బీడ్స్ ఫర్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళే ఆ రాజులు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని వాల్యుబుల్ ఆబ్జెక్ట్స్, విలువైన వస్తువులు ఏదైతే ఉంటాయో లైక్ ఆర్నమెంట్స్ ఆఫ్ గోల్డ్. సో గోల్డ్తో తయారు చేసిన ఆర్నమెంట్స్, సిల్వర్తో తయారు చేసిన ఆర్నమెంట్స్, ఆర్ బ్యూటిఫుల్ బీడ్స్ అంటే మెడలో వేసుకునే దండలు. సో ఇవి వాళ్ళే ఉంచుకునేవాళ్ళు ఫర్ దెమ్సెల్వ్స్. అండ్ దేర్ వర్ స్క్రైబ్స్. సో స్క్రైబ్స్ అంటే పీపుల్ హూ నో హౌ టు రైట్, రాయటం తెలిసిన వాళ్ళని స్క్రైబ్స్ అంటారు. హూ హెల్ప్డ్ ఇన్ ప్రిపేర్ ద సీల్స్ అండ్ పర్హాప్స్ రూట్ ఆన్ అదర్ మెటీరియల్స్ దట్ హ్యావ్ నాట్ సర్వైవ్డ్. సో ఈ స్క్రైబ్స్ పని ఏంటంటే వాళ్ళకి రాయటం తెలుసు కాబట్టి సీల్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. సీల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి దానికి ఒక సీల్ ఉంటుంది, అంటే ఆ లొకేషన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక సీల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలార్ సినిమాలో అది సీల్ వేస్తారు చూడు, సో అలా. సో హరంపా నుంచి వచ్చేలాగా సీల్ అనేది ఉంటుంది. ఈ స్క్రైబ్స్ అనేది ఆ సీల్స్ ప్రిపేర్ చేస్తారు. సో అండ్ పర్హాప్స్ రోట్ ఆన్ అదర్ మెటీరియల్స్ దట్ హ్యావ్ నాట్ సర్వైవ్డ్. సో వీళ్ళు వేరే మెటీరియల్ మీద వీళ్ళకి రాయటం వచ్చు కాబట్టి రాస్తుంటారు, కానీ అవి నాట్ సర్వైవ్డ్. సో ఆ మెటీరియల్, వాళ్ళు రాసిన మెటీరియల్ మేబీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి, ఇంకా మేబీ నాట్ సర్వైవ్డ్. సో బిసైడ్స్ దేర్ ఆర్ మెన్ అండ్ ఉమెన్ క్రాఫ్ట్స్ పర్సన్స్ హూ ఆర్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో మెన్ అండ్ ఉమెన్ క్రాఫ్ట్స్ పర్సన్స్ వీళ్ళు ఏంటంటే వేరే ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో చాలా రకాలటువంటి వస్తువుల్ని తయారు చేసేవాళ్ళు. సో ఎక్కడంటే వాళ్ళ ఓన్ హోమ్స్లో అయినా చేసేవాళ్ళు, వాళ్ళ సొంత ఇంట్లో అయినా చేసేవాళ్ళు, వాళ్ళ వర్క్షాప్లో అయినా చేశారు. అంటే ఒక పర్టికులర్ ఏరియాకి అందరు వచ్చి చేసేవాళ్ళు, దాన్ని వర్క్షాప్ అంటారు. సో పీపుల్ వర్ ట్రావెలింగ్ టు డిస్టెంట్ ల్యాండ్స్ ఆర్ రిటర్నింగ్ విత్ రా మెటీరియల్ అండ్ పర్హాప్స్ స్టోరీస్. చాప్టర్లో మనం చెప్పాం కదా పీపుల్ ఎప్పుడు ట్రావెల్ చేస్తారని. సో పీపుల్ వర్ ట్రావెలింగ్ టు డిస్టెన్స్ ల్యాండ్స్ ఆర్ రిటర్నింగ్ విత్ రా మెటీరియల్ అండ్ పర్హాప్స్ స్టోరీస్. సో వీళ్ళు దూర ప్రదేశాలకు వెళ్ళి అంటే ముని పదార్థాలు, రా మెటీరియల్ కావాలి. ఏ వస్తువు చేయాలన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ కావాలన్నా, ఇప్పుడు ఐరన్ కావాలన్నా నీకు రా మెటీరియల్ కావాలి ఏదైనా ప్రొడ్యూస్ చేయాలంటే. సో రా మెటీరియల్ కోసం వెళ్ళి రా మెటీరియల్స్ తీసుకొచ్చేవారు అండ్ వాళ్ళతో పాటు స్టోరీస్ కూడా తెచ్చేవారు. ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు స్టోరీస్ కూడా చేస్తారు ఇక్కడికి. సో మెనీ టెర్రకోటా టాయ్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అండ్ చిల్డ్రన్ మస్ట్ హ్యావ్ బీన్ విత్ దిస్. సో టెర్రకోటా అంటే ఇప్పుడు బేక్డ్ క్లే, సో బంకమట్టిని కాల్చిన తర్వాత చేసే టాయ్స్ ఉంటాయి, వాటిని టెర్రకోటా అంటారు. సో కాల్చిన బంకమట్టితో చేసే వస్తువుని టెర్రకోటా అంటారు. సో టెర్రకోటా టాయ్స్తో కాల్చిన బంకమట్టితో చేసిన టాయ్స్ని చేయబడ్డ టాయ్స్ అవి. సో అవి కూడా దొరికాయి ఇక్కడ. అండ్ చిల్డ్రన్ మస్ట్ హ్యావ్ ప్లేడ్ విత్ దెమ్. సో వాటితో పిల్లలని వాళ్ళు ఆడుకొని ఉంటారని ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ ద సిటీ. ఇక్కడ చాలామంది ఉన్నారు, క్రాఫ్ట్స్ పర్సన్స్ ఉంటారు, రూలర్స్ ఉన్నారు. సో మెహర్గర్లో అంటే మనం జస్ట్ ఫార్మింగ్, హర్డింగ్ చేసే వాళ్ళని చూసాను. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ సిటీస్ డెవలప్మెంట్, ఇక్కడ కామర్స్ కూడా ఉంది, ఇక సీల్స్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ట్రేడ్ కూడా జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. సో ఏ స్ట్రీట్ ఇన్ మోహన్జదార్ విత్ డ్రైన్ అబో. సో ఇది ఇది కాలవ పైన చూడండి, ఇక్కడ కవర్ చేసి ఉన్నాయి డ్రైన్స్. ఇది కొన్ని ఇళ్ళకి వెల్స్ కూడా ఉన్నాయని చెప్పాను. సో ఇది చూడండి, ఇది సీల్ అంటే. సో ఫార్ లెఫ్ట్ ఏ హరంపన్ సీల్, ద సైన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద సీల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. దిస్ ఈస్ ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ ఫ్రమ్ ద సబ్ కాంటినెంట్. సో హరంపా స్క్రిప్ట్ అనేది వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. ఇట్ ఈస్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్, వన్ ఆఫ్ ద కాదు, ఇట్ ఈస్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ నౌన్ ఇన్ ద సబ్ కాంటినెంట్. Scholars have tried to read these signs but we still do not know exactly what they mean. సో ఇవి టెర్రకోటా టైమ్స్ అంటే బేక్డ్ క్లేతో చేసిన టాయ్స్. ఇది సీల్. సో న్యూ క్రాఫ్ట్స్ ఇన్ ద సిటీ. న్యూ క్రాఫ్ట్స్ ఇన్ ద సిటీ. క్రాఫ్ట్స్ అంటే వస్తువులు, ఏ వస్తువులు అని కావచ్చు అది. న్యూ క్రాఫ్ట్స్ ఇన్ ద సిటీ. Let us look at some of the objects that were made and found in Harappan city. So Harappan cityలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హరంపన్ సిటీ అంటే జస్ట్ అది ఉందా, ఫస్ట్ 150 years ago రవి రివర్
బ్యాంక్ దగ్గర ఉన్న అది ఆ సిటీ దానికి అదొక్కటే వస్తుంది హరంపన్ సిటీ అంటే. కానీ హరంపన్ సిటీస్ అంటే ఈ మోహన్జోదారో వస్తుంది, ఈ హరంప రాఖీగర్ హీ కాళీబంగన్ గన్వేరి వాళ్ళ మోహన్జోదారో చాంతదారో సుత్కాకో ధోలావీర సుర్పుతడ లోతల్ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే హరంపన్ సిటీస్ అంటే అవన్నీ వస్తాయి. కానీ హరంపన్ సిటీ అంటే జస్ట్ అదొక్కటి వస్తుంది, దాన్ని ఏమే హరంప కాబట్టి. ఎక్కడ అది రవి బ్యాంక్లో ఉంది. ఫస్ట్ కనిపెట్టింది దాన్ని 150 years ఇంజనీర్స్ కనిపెట్టారు అది. సో లెటర్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ దిస్ ఆర్ మేడ్ ఇన్ హరంపన్ సిటీస్. సో హరంపన్ సిటీస్ అంటే ఇవన్నీ వస్తాయి, జస్ట్ ఆ సిటీ ఒక్కటి రాదు. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యావ్ బీన్ ఫౌండ్ బై ఆర్చాలజిస్ట్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్, షెల్ అండ్ మెటల్ ఇంక్లూడింగ్ కాపర్. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యావ్, సో ఇక్కడ కనపడ్డ వస్తువులలో ఆర్చాలజిస్ట్ ఆ వేటితో తయారైనంటే ఆ వస్తువులు ఇక్కడ దొరికిన వాటిలో స్టోను, షెల్, మెటల్. సో రాయితోనైనా, షెల్ అంటే ఇప్పుడు అది ఉంటుంది కదా, ఈ వాటర్లో ఉండే యానిమల్స్ హార్డ్ కవరింగ్ ఉంటుంది కదా షెల్, శంఖం అలాంటిది. దానిలాగానే హార్డ్గా ఉన్న వాటిని షెల్ అంటారు. సో స్టోన్ తోటైనా, షెల్తోనైనా, మెటల్. సో మెటల్తోనే, సో ఈ మూడింటితో అక్కడ ఆబ్జెక్ట్స్ చేశారు. సో మెటల్స్లో ఇంక్లూడ్ కాపర్, బ్రాంజ్, గోల్డ్ అండ్ సిల్వర్. సో కాపర్ అనేది ప్యూర్, బ్రాంజ్ అనేది చెప్పాలంటే బ్రాంజ్ అనేది, సో కాపర్, బ్రాంజ్, గోల్డ్, సిల్వర్. సో వీటితో ఈ 4 మెటల్స్తో చేశారు. సో ఇప్పుడు బ్రాంజ్ అనేది ఎలాయ్ అంటే కాపరు, టిన్ ఈ 2 కలిస్తే బ్రాంజ్ వస్తుంది. సో వీళ్ళకి అది కూడా తెలుసు మెటలర్జీ. సో కాపర్ అండ్ బ్రాంజ్ వర్ యూజ్డ్ టు మేక్ టూల్స్, వెపన్స్, ఆర్నమెంట్స్ అండ్ వెజల్స్. కాపర్, బ్రాంజ్. సో కాపర్, బ్రాంజ్ అనేది దేనికి వాడేవారంటే టూల్స్, వెపన్స్, ఆర్నమెంట్స్ అండ్ వెజల్స్. సో ఆర్నమెంట్, వెజల్స్ వీటన్నిటి కాపర్ అండ్ బ్రాంజ్. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ వన్ యూజ్ టు మేక్ ఆర్నమెంట్స్ అండ్ వెజల్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గోల్డ్, సిల్వర్ జస్ట్ ఆర్నమెంట్స్కి వాడేవారు, వెజల్స్కి వాడేవాడు. ఎవడైనా టూల్స్, వెపన్స్ గోల్డ్ అండ్ సిల్వర్తో చేపిరుగా, ఎందుకంటే ఇవి వాల్యుబుల్. సో గోల్డ్ అండ్ సిల్వర్ని జస్ట్ ఆర్నమెంట్స్, వెజిల్స్ అంటే గిన్నెలు వీటి కోసం చేశారు. కానీ కాపర్ అండ్ బ్రాంజ్ని ఆర్నమెంట్, వెజిల్స్ వీటితో పాటు టూల్స్ కూడా వాడారు. కాపర్ అండ్ బ్రాంజ్ని కాపర్ అండ్ బ్రాంజ్తో కూడా ఆర్నమెంట్, వెజిల్స్ చేశారు. ప్లస్ ఎడిషన్ దీంతో పాటు వాళ్ళు టూల్స్, వెపన్స్ కూడా వాడారు కాపర్ అండ్ బ్రాంజ్ని. సో అది గోల్డ్ అండ్ సిల్వర్ని జస్ట్ ఆర్నమెంట్స్ అండ్ వెజిల్స్ కూడా. సో పర్హాప్స్ ద మోస్ట్ స్ట్రైకింగ్ ఫైన్స్ ఆర్ దోస్ ఆఫ్ బీడ్స్, వెయిట్స్ అండ్ బ్లేడ్స్. మోస్ట్ స్ట్రైకింగ్ ఫైన్స్ ఏంటంటే బాగా ఆకట్టుకునే ఇక్కడ ఏం దొరికాయంటే బీడ్స్. సో బీడ్స్ అంటే దండలు, మెడలో వేసుకునే దండలు. వెయిట్స్ అంటే ఇప్పుడు మనం వెయిట్ చూడటానికి రాళ్ళు పడతాం అవి, వాటిని వెయిట్స్ అంటారు. బ్లేడ్స్ అంటే ఇవి, ఈ బ్లేడ్స్ అంటే తెలుసు కట్ చేయడానికి వాడేవారు. సో అవి. సో టాప్లో ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఒకటి ఉంది, స్టోన్ వెయిట్స్. నోటీస్ హౌ కేర్ఫుల్లీ అండ్ ప్రిసైజ్లీ దీస్ వెయిట్స్ ఆర్ షేప్డ్. సో వీటిని స్టోన్ వెయిట్స్ అంటే వెయిట్ చూడటానికి వాడేవారు వీటిని. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ చెట్. సో ఈ వెయిట్ చూడటానికి వాడే స్టోన్స్ని చెట్ అనే స్టోన్తో తయారు చేస్తారు. ఏ కైండ్ ఆఫ్ స్టోన్ అది. సో సింపుల్ చెప్పాలంటే వెయిట్ చూడటానికి వాడే స్టోన్ అనేది చెట్ అనే స్టోన్ అది. సో దీస్ ఆర్ ప్రాబబ్లీ యూజ్ టు వెయిట్ ప్రీషియస్ స్టోన్స్ అండ్ గోల్డ్స్ ఆర్ మెటల్స్. వీటిని దేనికి వాడేవారంటే ప్రీషియస్ స్టోన్స్ని, మెటల్స్ని వెయిట్ అంటే వాటిని బరువు కొలవటానికి వాడేవారు. సో రైట్ సైడ్లో ఉన్నవి బీడ్స్, చెప్పే దండలు. మెనీ ఆఫ్ దీస్ వర్ మేడ్ ఆఫ్ కార్నీలియన్ బ్యూటిఫుల్ రెడ్ స్టోన్. సో ఈ దండలు అనేవి ఎలా చేశారు, రెడ్ స్టోన్. ఆ రెడ్ స్టోన్ని కార్నీలియన్ అంటారు, చాలా ఇంపార్టెంట్. కార్నీలియన్, ఏ బ్యూటిఫుల్ రెడ్ స్టోన్. దట్ స్టోన్ వాస్ కట్, షేప్డ్ అండ్ పాలిష్డ్. ఫైనల్లీ హోర్ వాస్ బోర్డ్ త్రూ ద సెంటర్ సో దట్ స్ట్రింగ్ కుడ్ పాస్ త్రూ ఇట్. సో ఈ రెడ్ కార్నీలియన్ ఈ స్టోన్ తెచ్చుకొని ఏం చేస్తారంటే దాన్ని కట్ చేసి ఒక షేప్లోకి తెచ్చి పాలిష్ చేస్తారు, అప్పుడు స్మూత్గా అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే దాని మధ్య నుంచి ఒక హోల్ చేస్తారు. సో హోల్ చేసినప్పుడు అందులోంచి ఒక దారం అనేది వెళ్ళిపోతుంది. సో అలా అదొక దండలాగా తయారు చేస్తారు. సో ఇక్కడ చూడండి షేప్లోకి తెచ్చి లోపల ఒక హోల్ ఉంది. సో అందుకే ఇవన్నీ ఒక యునైటెడ్గా ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్లీ హోల్ వాస్ బోర్డ్ త్రూ ఇట్ సెంటర్ సో ఫార్ రైట్. ఇవి స్టోన్ బ్లేడ్స్, రాళ్ళతో చేసిన బ్లేడ్స్ ఇవి. ఓటమ్ రైట్ ఎమరల్డ్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ద హరంపన్స్ ఆల్సో మేడ్ సీల్స్ అవుట్ ఆఫ్ స్టోన్. దే ఆర్ జనరల్ రెక్టాంగులర్. సో సీల్స్ చేసేవాళ్ళు అంటే వాళ్ళ లొకేషన్ గుర్తుకు ఒక సీల్ అనేది ఉంటుంది. ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక దాన్ని పంపించారనుకో, ఒక వస్తువుని, ఆ సీల్ చూస్తే ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిపోద్ది. అండ్ ఆ సీల్ కనుక డ్యామేజ్ కాకపోతే ఓకే ఆ ఐటమ్ అనేది సేఫ్గా వచ్చింది, ఐటమ్కి ఎటువంటి ప్రమాదం జరగలేదని వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు, ఆ సీల్ కరెక్ట్గా ఉంటే.
ఎక్కడికైతే అది వెళ్ళిందో. సో హరంపన్స్ ఆల్సో మేడ్ సీల్స్ అవుట్ ఆఫ్ స్టోన్. సో రాయితో సీల్స్ అనేది చేశారు. దీస్ ఆర్ జనరల్ సో రెక్టాంగిల్లో ఉంటాయి ఆ సీల్స్. సో అండ్ యూజువల్లీ హ్యావ్ యానిమల్ కార్డెన్. సో దాని మీద ఏదో ఒక జంతువుని చెక్కు ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా ఇక్కడ, ఇది చూడండి, ఇది ఒక సీల్, ఇక్కడ జంతువు ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద సీల్స్లో ఏంటంటే జంతువు చెక్కు ఉంటుంది వాళ్ళ సీల్స్ మీద. అండ్ సో ద హరంపన్స్ ఆల్సో మేడ్ పాట్స్ విత్ బ్యూటిఫుల్ బ్లాక్ డిజైన్ సచ్ as the ones shown here. సో హరంపన్స్ పాట్స్ కూడా చేసేవారు. సో పాట్స్ అగ్రికల్చర్ చేసేటప్పటి నుంచి చేస్తున్నారు. సో వీళ్ళు కూడా చేస్తారు. సో ద హరంపన్స్ ఆల్సో మేడ్ పాట్స్ విత్ బ్యూటిఫుల్ బ్లాక్ డిజైన్స్ సచ్ as the ones shown here. సో బ్యూటిఫుల్ బ్లాక్ డిజైన్స్లో రెడ్ పాట్స్ విత్ బ్లాక్ డిజైన్స్లో పాట్స్ చేస్తారు వీళ్ళు. సో వాజ్ మెటల్ యూజ్డ్ ఇన్ చాప్టర్ చాప్టర్. సో చాప్టర్ 2లో మనం చూసిందాం మెటల్ అనేది వాళ్ళు జస్ట్ అగ్రికల్చర్ చేశారు అంతే. ప్లవింగ్ కూడా ఏం చేయలే వాళ్ళు. సో మెటల్ అనేది ఇక్కడ వాడుతున్నారు. చాప్టర్ 2లో మనం తెలుసుకున్న మెహర్గర్ అక్కడైతే మెటల్ వాళ్ళే. కాటన్ వాజ్ ప్రాబబ్లీ గ్రోన్ ఇన్ మెహర్గర్ ఫ్రమ్ 7,000 years ago. సో మెహర్గర్లో చెప్పాక అక్కడ కాటన్ అనేది 7,000 years ago గ్రో అయింది. అంటే ఈ టౌన్స్ ఇక్కడ డెవలప్ కాకముందు నుంచే ఫస్ట్ మెహర్గర్లోనే మనకి ఎర్లీ అగ్రికల్చర్ చూసాం. సో అక్కడే 7,000 years ago కాటన్ కూడా అక్కడే ఫస్ట్ గ్రోత్. 7,000 years ago కాటన్ అక్కడే గ్రో చేసి. సో యాక్చువల్ పీసెస్ ఆఫ్ క్లాత్ ఆర్ ఫౌండ్ అటాచ్డ్ టు లిడ్ ఆఫ్ ఎ సిల్వర్ వేస్ అండ్ సమ్ కాపర్ ఆబ్జెక్ట్స్ ఎట్ మొహంజర్. సో ఇక్కడ పాయింట్ ఏంటి చూడండి, యాక్చువల్ పీసెస్ ఆఫ్ క్లాత్. సో క్లాత్ ఒక యాక్చువల్ పీసెస్ ఏదైతే ఉంటాయో అటాచ్డ్ టు ది లిడ్ ఆఫ్ ఎ సిల్వర్ వేస్. సో ఒక సిల్వర్ గిన్నె యొక్క మూత ఉంటుందా, ఆ మూతకి ఒక క్లాత్ పీసెస్ అనేది అటాచ్ చేయండి. సో యాక్చువల్ పీసెస్ ఆఫ్ క్లాత్ వర్ ఫౌండ్ అటాచ్డ్ టు ద లిడ్ ఆఫ్ ఎ సిల్వర్ వేస్. సో ఒక సిల్వర్ గిన్నెకి దాని మూతకి, సిల్వర్ గిన్నె యొక్క మూత ఉంటుందా, ఆ మూతకి ఏమైందంటే క్లాత్ పీసెస్ అనేది అటాచ్ చేయండి. అండ్ సమ్ కాపర్ ఆబ్జెక్ట్స్. సో కొన్ని కాపర్ ఆబ్జెక్ట్స్కి కూడా క్లాత్ పీసెస్ అనేవి అటాచ్ చేయండి. ఎక్కడంటే మొహంజదారోలో. మొహంజదారోలో మనం చూసాం గ్రేట్ బాత్ ఉన్నది అక్కడ. సో ఆర్చియాలజిస్ట్ హ్యావ్ ఆల్సో ఫౌండ్ స్పిండిల్ వోల్స్. ఆర్చియాలజిస్ట్కి స్పిండిల్ వోల్స్ అంటే దారాన్ని, ఇప్పుడు స్పిండిల్ వోల్స్ అంటే ఏంటంటే, సో ఈ స్పిండిల్ వోల్స్ ఏదైతే ఉన్నాయో వీటిని అంటే థ్రెడ్ తయారు చేయడానికి వాడేవారు అనమాట ఈ స్పిండిల్ రోల్స్ని. ఇప్పుడు స్పిన్నింగ్ అంటే తెలుసుగా, స్పిన్నింగ్ అంటే ఏంటంటే థ్రెడ్ చేయటం, ఆ కాటన్ నుంచి థ్రెడ్ చేయటాన్ని స్పిన్నింగ్ అంటారు. సో స్పిండిల్ రోల్స్ అంటే థ్రెడ్ చేయడానికి వాడే ఒక డివైస్ ఇది. ఆర్చియాలజిస్ట్ ఆల్సో ఫైండ్ స్పిండిల్ రోల్స్. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే అక్కడ క్లాత్ అనేది కూడా వాడుతున్నారని. సో మెనీ మేడ్ ఆఫ్ టెర్రకొట్ట అండ్ ఫైన్స్. ఆ స్పిండిల్ రోల్స్ అనేది దేంతో చేశారు, టెర్రకొట్ట. సో బేక్డ్ క్లే, సో కాల్చిన బంకమట్టితోనే, లేకపోతే ఫయాన్స్. దీస్ వర్ యూజ్డ్ టు స్పిన్ థ్రెడ్. చెప్పాగా, దీస్ వర్ యూజ్డ్ టు స్పిన్ థ్రెడ్. దారాన్ని తయారు చేయడానికి వాడారు దీన్ని. సో ఫయాన్స్ అంటే ఏంటి, ఆ స్పిండిల్ వోల్స్ ఏదైతే ఉన్నాయో అవి టెర్రకొట్టతోటైనా ఫయాన్స్ తోటైనా తయారైతే అని చెప్పేసి. ఫయాన్స్ అంటే ఇక్కడ ఇచ్చిండు. అన్లైక్ స్టోన్ ఆర్ షెల్ దట్ ఆర్ ఫౌండ్ న్యాచురల్లీ. సో స్టోన్ షెల్ అంటే న్యాచురల్గా దొరుకుతాయి, కానీ ఫయాన్స్ అనేది ఒక మెటీరియల్, దాన్ని ఆర్టిఫిషియల్ ప్రొడ్యూస్. దాన్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎలా అంటే ఒక గమ్ము యూజ్డ్ టు A gum was used to shape sand or powdered quartz into an object. సో ఒక గమ్ముని షేప్ శాండ్ అయినా పౌడర్డ్ క్వార్జ్ అంటే ఒక స్టోను, అది ఎలా ఉంటుందంటే డైమండ్ లాగానే ఉంటుంది, కానీ డైమండ్ కాదు, లోపల అది ట్రాన్స్పరెంట్ కూడా ఉంటుంది. సో అది క్వార్జ్ అంటారు. సో శాండ్నైనా పౌడర్, సో ఆ క్వార్జ్ని పౌడర్ చేస్తారు కదా. సో శాండ్నైనా ఆ పౌడర్ చేసిన క్వార్జ్నైనా కలుపుతారు. ఏ గమ్ వాజ్ యూజ్డ్ టు షేప్ శాండ్ ఆర్ పౌడర్ క్వార్జ్. సో ఆ శాండ్నైనా పౌడర్ చేసిన క్వార్జ్నైనా ఒక షేప్ తీయడానికి ఒక గమ్ని వాడతారు. సో తర్వాత ఏంటి, ఆ షేప్ వచ్చిన ఆబ్జెక్ట్ని గ్లేజ్డ్ అంటే దాని మీద ఒక లేయర్ వేస్తారు. గ్లేజ్డ్ అంటే ఒక కలర్ కోటింగ్ వేస్తారు, రిజల్టింగ్ ఇన్ షైనీ గ్లాసీ సర్ఫేస్. అది చేసిన తర్వాత షైనీ, అది మెరిసిపోతుంది, గ్లాసీ సర్ఫేస్ లాగా కనపడుతుంది. సో ద కలర్స్ ఆఫ్ ద గ్లేజ్ వాజ్ యూజ్డ్. సో వాళ్ళు ఏ కలర్ వేస్తారు అంటే బ్లూ అయినా సీ గ్రీన్ అయినా. ఫయాన్స్ వాజ్ యూజ్డ్ టు మేక్ బీడ్స్. ఫయాన్స్ ఏం వాడతారు, మనం చూసినాం స్పిండిల్ వోల్ కూడా ఫయాన్స్ తోటే వస్తుంది. సో ఫయాన్స్ అనేది బీడ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, టైనీ బెల్స్. ఫయాన్స్ అనేది కూడా
ఆర్నమెంట్స్ చేయడానికి వాడుతున్నారు మ్యాక్సిమం, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఫైనాన్స్ వాజ్ యూజ్ టు మేక్ బియర్డ్స్, దండలు, బ్యాంగిల్స్, గాజులు, ఇయర్ రింగ్స్, చెవుదిద్దులు, చిన్న చిన్న గిన్నెలు చేయడానికి కూడా వాడతారు. సో అది మ్యాటర్. సో మెనీ ఆఫ్ ద థింగ్స్ దట్ వర్ మేడ్ ఫర్ ప్రాబబ్లీ ద వర్క్ ఆఫ్ స్పెషలిస్ట్. సో ఈ క్రాఫ్ట్ ఇదంతా చేసేది ఎవరంటే స్పెషలిస్ట్స్ అంటారు, వాళ్ళని స్పెషలిస్ట్ అంటారు. సో స్పెషలిస్ట్ అంటే ఏంది? ఇస్ అ పర్సన్ హూ ఈస్ ట్రైన్ టు డూ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ వర్క్. జస్ట్ ఏదైనా ఒక పని చేయడానికి ప్రిపేర్ చేసిన వాడిని స్పెషలిస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కట్టింగ్ స్టోన్, రాయిని కోయటమైనా, లేకపోతే ఆ బీడ్స్, ఆ దండల్ని పాలిష్ చేయటమైనా, ఆర్ కార్వింగ్ సీల్స్ చెక్కటమైనా, సీల్స్ని చెక్కటమైనా. సో ఏదో ఒక పని చేసేవాడిని స్పెషలిస్ట్ అంటారు. సో లుక్ ఎట్ ద ఇల్లస్ట్రేషన్ అండ్ సీ హౌ వెల్ ద ఫేస్ ఈస్ కార్వ్డ్ ఆఫ్ ఎ కేర్ఫుల్లీ బేడీ స్టోన్. దిస్ మస్ట్ బీ హ్యావ్ ఇన్ వర్క్ ఆఫ్ ఎన్ ఫేస్. సో ఇక్కడ చూడండి, సో ఈ స్టాచ్యూ అనేది మనకి మోహన్జదారోలో దొరికింది. సో అగైన్ ఆ గ్రేట్ బాత్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది క్లాత్ ఇది. సో వీడు ఒక క్లాత్ వేసుకున్నట్టు చూపిస్తున్నారు. సో క్లాత్ కూడా ఇప్పుడు వాడుతున్నారని చెప్పాను. అండ్ దీన్ని చూస్తుంటే ఇక్కడ ఇంత బ్యూటిఫుల్గా చెక్కారు కాబట్టి ఇది ఒక స్పెషలిస్ట్ పని అని చెప్తున్నారు. సో దిస్ మస్ట్ బీన్ వర్క్ ఆఫ్ స్పెషలిస్ట్. స్పెషలీ ఓకే, దిస్ మస్ట్ హ్యావ్ బీన్ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎక్స్పర్ట్ క్రాఫ్ట్ పర్సన్. నాట్ ఎవరి కుడ్ హ్యావ్ బీన్ స్పెషలిస్ట్. సో అందరూ స్పెషలిస్ట్ అయి ఉండరు. సో వీ డూ నాట్ నో వెదర్ ఓన్లీ మెన్ ఆర్ స్పెషలిస్ట్ ఆర్ ఓన్లీ ఉమెన్ ఆర్ స్పెషలిస్ట్. పర్హాప్స్ సమ్ ఉమెన్ అండ్ మెన్ మే హ్యావ్ బీన్ స్పెషలిస్ట్. సో మెన్నే స్పెషలిస్ట్ అని తెలియదు, ఉమెన్ స్పెషలిస్ట్ అని తెలియదు. బట్ వీళ్ళు ఏం నమ్ముతున్నారంటే ఉమెన్ అయి ఉండొచ్చు, మెన్ ఇద్దరు అయి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. ఇన్ సర్చ్ ఆఫ్ రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ ఎయిదర్ ఫౌండ్ న్యాచురల్లీ సచ్ as wood or ores of metal. సో ఓర్స్ ఆఫ్ మెటల్స్ అంటే ఇప్పుడు ఐరన్ ఓర్ ఉంటుంది. ఐరన్ డైరెక్ట్గా ఎలిమెంట్ లాగా ఐరన్ దొరకదు మీకు, అది ఓర్లో ఉంటుంది. అంటే ఆక్సిజన్తో కంబైన్ అయి ఉంటుంది. ఆ ఆక్సిజన్ సపరేట్ చేసినప్పుడే మనకు ఐరన్ అనేది వస్తుంది. సో రా మెటీరియల్ సబ్స్టెన్స్ దట్ ఆర్ ఫౌండ్ ఎయిదర్ న్యాచురల్గా దొరికేది వుడ్, ఐరన్ ఓర్స్ ఆఫ్ మెటల్స్. కానీ కొన్ని ఫార్మర్స్ హర్డర్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఆర్ ప్రొడ్యూస్ బై ఫార్మర్స్ ఆర్ హర్డర్. దీస్ ఆర్ దెన్ ప్రాసెస్డ్ టు ప్రొడ్యూస్ ఫినిష్డ్ గుడ్. సో వాటిని ప్రాసెస్ చేసి ఫినిష్డ్ గుడ్ అనేది చేస్తారు. సో లాస్ట్కి ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేస్తారు వీటిని ప్రాసెస్ చేస్తేనే. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ప్రొడ్యూస్ బై ఫార్మర్స్ ఈజ్ రా మెటీరియల్ దట్ మే బి ప్రాసెస్ టు మేక్ క్లాత్. సో ఆ కాటన్ని ప్రాసెస్ చేసి క్లాత్ చేస్తారు. ఇది కాటన్ అనేది రా మెటీరియల్, క్లాత్ అనేది ఫినిష్డ్ గుడ్. సో వైల్ సమ్ ఆఫ్ ద రా మెటీరియల్ దట్ హరంపాస్ యూజ్డ్ వర్ అవైలబుల్ లోకల్లీ, మెనీ టైమ్స్ such as copper, tin, gold and silver and precious stones had to be brought from distant lands. సో ఇప్పుడు కొన్ని రా మెటీరియల్స్ ఏమో వాళ్ళ చుట్టుపక్కలనే దొరుకుతాయి హరంపన్స్కి. కానీ మెనీ ఐటమ్స్ కాపర్, టిన్, గోల్డ్. సో టిన్ అనేది కాపర్తో మిక్స్ చేసి బ్రాంజ్కి వస్తుంది. సో బ్రాంజ్ అనేది అలాయ్, కాపర్, టిన్ కలిపితే బ్రాంజ్ వస్తుంది. సో ఆ టిన్, గోల్డ్, సిల్వర్, ప్రీషియస్ స్టోన్స్ వీటిని దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చేవారు వీటిని. సో ద హరంపాస్ ప్రాబబ్లీ గాట్ గోల్డ్ ఫ్రమ్ ప్రెజెంట్ రాజస్థాన్ అండ్ ఈవెన్ ఫ్రమ్ ఒమాన్. సో ఒమాన్, ఇన్ వెస్ట్ ఏషియా, టిన్ విచ్ వాజ్ మిక్స్డ్ విత్ కాపర్. సో ఇక్కడ చూడండి, టిన్ విచ్ వాజ్ మిక్స్డ్ విత్ కాపర్ టు ప్రొడ్యూస్ బ్రాంజ్. సో టిన్, కాపర్ కలిసి బ్రాంజ్ అనేది వస్తుంది. మే హ్యావ్ బీన్ బ్రాట్ ఫ్రమ్ ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్. గోల్డ్ కుడ్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆల్ వే ఫ్రమ్ ప్రెజెంట్ డే కర్ణాటక అండ్ ప్రీషియస్ స్టోన్స్ ఫ్రమ్ ప్రెజెంట్ డే గుజరాత్, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో జస్ట్ సింపుల్గా కాపర్ అనేది రాజస్థాన్, ఒమాన్ ఈ రెండు కంట్రీస్ నుంచి తెచ్చేవాళ్ళు. టిన్ అనేది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. గోల్డ్ అనేది కర్ణాటక. ప్రీషియస్ స్టోన్స్ గుజరాత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. సో ప్రీషియస్ స్టోన్స్ ఎక్కడ నుంచి వస్తారు? గుజరాత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. సో ఇక్కడ నుంచి తెచ్చేవాళ్ళు ప్రీషియస్ స్టోన్స్ అనేది. సో ఇక్కడ చూడండి, ఈ వీళ్ళు చూస్తే ఈ కాటన్ చూడండి, బొలా కాటన్. సో లుక్ ఎట్ దట్ వన్ షోస్ ది టాయ్ అండ్ అదర్ ఇది సిల్క్. ఇది సీలు, ఇది టాయ్. సో ఇక దీని మీద చూస్తే హరంపాన్స్ వీల్ అనేది వాడారు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో దాన్ని వాడుతున్నారని అర్థం చేసుకోండి. కెన్ యూ సజెస్ట్ వాట్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్డ్ బై హరంపా? సో ఎర్లియర్ లెసన్లో మనకు వీల్డ్ వెహికల్స్ గురించి తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళు వాడుతున్నారు. ఇది సీల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బోట్ కూడా ఉంది. సో బోట్, వీళ్ళు ఇవన్నీ వాడేవారు హరంపన్స్. అండ్ స్టోన్ ప్రెజెంట్ డేస్ గుజరాత్. సో ఫుడ్ ఫర్ ద పీపుల్. సో ఈ నగరంలో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎలా? హరంపా అనేది ఒక సిటీ. ఆ సిటీకి చుట్టుపక్కల విలేజెస్ కూడా ఉంటాయి. అక్కడున్న వాళ్ళే వీళ్ళకి ఫుడ్ తెచ్చేవాళ్ళు. సో వైల్ మెనీ పీపుల్ లివింగ్ ఇన్ ద సిటీస్, అదర్స్ లివ్ ఇన్ ద కంట్రీ సైడ్. సో కంట్రీ సైడ్ అంటే గ్రామీణ క్షేత్రాలు. గ్రీవ్ క్రాప్స్ అండ్ రియర్డ్ యానిమల్స్. సో వాళ్ళు క్రాప్స్, రియర్డ్ యానిమల్స్. ఈ సిటీలో ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తూ ఉన్నారు బిజీగా. కానీ ఊర్లో ఉన్న వాళ్ళు క్రాప్స్, రియర్డ్
యానిమల్స్ని పెంచుకుంటున్నారు. సో దిస్ ఫార్మర్స్ అండ్ హర్డర్స్ సప్లైడ్ ఫుడ్ టు ద క్రాఫ్ట్స్ పర్సన్స్, స్క్రైబ్స్ అండ్ రూలర్స్ ఇన్ ద సిటీ. సో ఈ సిటీలో ఉన్న ఈ క్రాఫ్ట్స్ వస్తువులు చేసేవాళ్ళు కానీ, ఈ రాసే సీల్స్ ప్రిపేర్ చేసే స్క్రైబ్స్ కానీ, రూలర్స్ వీళ్ళకి వాళ్ళు ఫుడ్ సప్లై చేశారు ఊర్లో ఉన్న వాళ్ళు. సో వి నో ఫ్రమ్ రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ ద హరంపన్స్ గ్రో. సో హరంపన్స్ ఆ ప్లాంట్ రిమైన్స్ని స్టడీ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే హరంపన్స్ బార్లీ, పల్సెస్, పీస్, రైస్, సీసెమ్, లిన్సిడ్ అండ్ మస్టర్డ్ ఇవన్నీ. సో వీట్, గోధుమలు, బార్లీ, పల్సెస్ అంటే పప్పులు, పీస్, రైస్, సీసేమ్ నువ్వులు, మస్టర్డ్ ఆవాలు, లిన్సిడ్ అంటే ఐ థింక్ అది ఏదో ఉంటుంది, నాట్ గెట్టింగ్ ఇట్. లిన్సిడ్ అంటే కూడా ఒక ఫుడ్ ఇచ్చే ఫుడ్ మెటీరియల్ అది కూడా. సో ఏ న్యూ టూల్ ద ప్లవ్ వాజ్ యూజ్డ్ టు డిగ్ ద ఎర్త్ ఫర్ టర్నింగ్ ద సాయిల్ అండ్ ప్లాంటింగ్ సీడ్స్. సో ఒక టూల్ అనేది వాడారు వాళ్ళు, ఎర్త్ని తవ్వి సాయిల్ని టర్న్ చేసి సీడ్స్ని ప్లాంట్ చేయడానికి. సో ప్లాంటింగ్ ద సీడ్స్. వైల్ రియల్ ప్లవ్స్ విచ్ హ్యావ్ బీన్ ప్రాబబ్లీ మేడ్ ఆఫ్ వుడ్ హ్యావ్ నాట్ సర్వైవ్డ్, టాయ్స్ మోడల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్. సో చెక్కతో చేసిన ఆ రియల్ ప్లవ్స్, అరకలు ఏదైతే ఉంటాయో అవి ఉన్నాయి, కానీ అవి అయితే దొరకలేదు. కానీ బొమ్మలు ఉంటాయి కదా, సో జస్ట్ స్మాల్ స్కేల్లో చేస్తారు. సో బొమ్మ లాంటి అరకలు ఉంటాయా, రియలీ కాకుండా జస్ట్ చిన్నది, అవి దొరికాయి, టాయ్ మోడల్లో ఉన్నాయి. కానీ రియలీ మాత్రం దొరకలేదు, ఎందుకంటే వుడ్తో చేస్తారు కాబట్టి. సో ఏ న్యూ టాయ్ ద ప్లవ్ వాస్ యూజ్డ్ టు డిగ్ ద ఫర్ టర్నింగ్ సాయిల్ ప్లాంటింగ్ సీడ్స్, వైల్ రియల్ ప్లవ్స్ దట్ వర్ ప్రాబబ్లీ మేడ్ ఆఫ్ వుడ్. సో మేబీ వుడ్తో తయారు చేసిన ఆ రియల్ ప్లవ్స్, ఆ రియల్ అరకలు అవి మాత్రం బతకలేదు, హ్యావ్ నాట్ సర్వైవ్డ్. టాయ్ మోడల్స్ అనేవి, కానీ ఆ టాయ్ మోడల్స్ అనేవి ఉన్నాయి, ఆ ప్లవ్స్ యొక్క టాయ్ మోడల్స్. యాజ్ దిస్ రీజన్ డస్ నాట్ రిసీవ్ హెవీ రెయిన్ఫాల్, సమ్ ఫార్మ్ ఆఫ్ ఇరిగేషన్ మే హ్యావ్ బీన్ యూజ్డ్. సో ఈ రీజియన్లో అంత రెయిన్ఫాల్ ఎక్కువ ఉండదు కాబట్టి సమ్ ఫార్మ్ ఆఫ్ ఇరిగేషన్. సో వాటర్ కోసం మాత్రం, అంటే వాటర్ ఆర్టిఫిషియల్గా మనమే తెచ్చుకోవాలి, లైక్ బాయిలతో అయినా, వేరే బాయిలన్నా చెరువులతో అయినా తెచ్చుకోవాలి, అంతేగాని వర్షంతో అయితే అగ్రికల్చర్ ఇక్కడ పాసిబుల్ కాదు. దిస్ మీన్స్ దట్ వాటర్ వాస్ స్టోర్డ్ అండ్ సప్లై టు ద ఫీల్డ్స్ వెన్ ద ప్లాంట్స్ వర్ గ్రోయింగ్. సో ప్లాంట్స్ గ్రోయింగ్ అయ్యేటప్పుడు మనం వాటర్ అనేది సప్లై చేయాలి, మనం ఓన్గా రైన్ మీద డిపెండ్ కాకుండా. సో హరంపన్స్ రియర్డ్ క్యాటిల్, షీప్, గోట్ అండ్ బఫెలో. సో హరంపన్స్ ఆ విలేజ్లో ఉన్న పీపుల్ క్యాటిల్, షీప్, గోటు, బఫెలో వీటిని పెంచేవాళ్ళు. సో వాటర్ అండ్ ప్యాస్చర్స్ ఫర్ అవైలబుల్ అరౌండ్ సెటిల్మెంట్స్. ఈ వాటర్ అయినా ప్యాస్చర్స్ అంటే ఆ గడ్డి, ఎక్కడైతే ఈ జంతువులు గడ్డి ఆ గడ్డి తినే స్పేస్ ఉంటుంది, ఆ ప్లేస్, దాన్ని ప్యాస్చర్స్ అంటారు. సో వాటర్ ప్యాచెస్ అనేది ఈ సెటిల్మెంట్స్ దూరంలోనే, అప్పుడు సిటీస్ ఏమో కాబట్టి ఫుల్ ప్యాచెస్ ఉంటాయి, pastures were available around settlements. So, however, in the dry summer months, large herds of animals were probably taken to greater distance in search of grass and water. సో అప్పుడు ఏంటి, సమ్మర్లో వచ్చినప్పుడు చాలా ఈ గుంపులు ఈ జంతువులన్నీ మేబీ చాలా దూరాలకు వెళ్ళి ఉండొచ్చు గడ్డి కోసం అని చెప్తున్నారు, అండ్ వాటర్ కోసం కూడా. దే ఆల్సో కలెక్టెడ్ ఫ్రూట్స్ లైక్ బర్. సో బర్ అనే ఫ్రూట్స్ని కూడా కలెక్ట్ చేస్తారు. క్యాచ్ ఫిష్ అండ్ హంటెడ్ వైల్డ్ యానిమల్స్ లైక్ యాంటిలోప్. సో వీళ్ళు చేపలు కొని పడతారు, యానిమల్స్ లైక్ యాంటిలోప్ అంటే జింకలాగా ఉంటుంది, దాన్ని కూడా హంటింగ్ అని చేస్తారు. సో క్లోజర్లీ హరంపన్ టౌన్స్ ఇన్ గుజరాత్. సో గుజరాత్లో ఉన్న కొన్ని హరంపన్ టౌన్స్, సో నేను చెప్పాక వాటన్నిటిని హరంపన్ టౌన్స్ అంటారు. హరంప అంటే మెయిన్ సిటీ, ఆ సేమ్ ఫీచర్స్ ఉన్న వాటిని కూడా హరంప అని పేరు పెట్టారు. సో అది. సో ద సిటీ ఆఫ్ ధోలావీరా, ఆ మ్యాప్ చూడండి ధోలావీరా ఎక్కడ ఉంటుందో. సో ఇది ధోలావీరా చూడండి, ఇక్కడ గుజరాత్ పైన ఉంది, ఇది దాని కింద సుర్కోతడ, ఈ పక్కన లోతల్. సో ధోలావీరా అనేది కాదిర్బెట్ అనే ఐలాండ్లో ఉంటుంది. సో ఈ ధోలావీరా అనే ఈ హరంపన్ సిటీ ఏంటంటే ఇది రన్ ఆఫ్ కచ్. దీని లొకేషన్, దీని రన్ ఆఫ్ కచ్ అంటారు. ఇక్కడ గుల్ఫ్ ఉందా, గుల్ఫ్ అంటే ఇన్లెట్ ఆఫ్ వాటరు లోపలికి వస్తాయి, ఇక డీప్ ఇన్లెట్ ఆఫ్ వాటర్, దాని 2 sides ల్యాండ్తో కవర్ అయ్యి ఉంటుంది. సో ఇది ఒక గుల్ఫ్ అనమాట. సో ఈ గుల్ఫ్ పేరు ఏంటంటే దీన్ని గుల్ఫ్ ఆఫ్ కచ్ అంటారు. సో దీనిపైన ఉన్న ల్యాండ్, ఈ ధోలావీరా ఎక్కడైతుందో దీన్ని రన్ ఆఫ్ కచ్ అంటారు.
సో ధోలావీరా రన్ ఆఫ్ కచ్లో ఉంది. ఇది గుల్ఫ్ ఆఫ్ కచ్, ఇది రన్ ఆఫ్ కచ్. సో రన్ ఆఫ్ కచ్లో కాదిర్ బెట్ అని ఒక ఐలాండ్ ఉంటుంది. సార్ ఇక్కడ ఓషనే లేదు, సముద్రమే లేదు, ఐలాండ్ ఎలా ఉంటుంది అనమాకండి. అది లేక్ అది అంటే ఒక సరస్సు. సో సరస్సులో ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ పేరు కాదిర్ బెట్. ఆ కాదిర్ బెట్ ఐలాండ్లో ధోలావీరా అని ఈ హరంపా సిటీ ఉంటుంది. సో ఇది హరంపా సిటీలో, సో ఈ ధోలావీరా అనే హరంపా సిటీ కాదిర్ బెట్ అనే ఐలాండ్ రన్ ఆఫ్ కచ్లో ఉంటుంది. సో ఇక్కడ ఫ్రెష్ వాటర్ అండ్ ఫెర్టైల్ సాయిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే అది. సో ద సిటీ ఆఫ్ ధోలావీరా వాస్ లొకేటెడ్ ఇన్ కాదిర్ బెట్, ఆల్సో నోన్ యాజ్ బెట్. ఓకే, ఇన్ ద రన్ ఆఫ్ కచ్. నేను చెప్పాక రన్ ఆఫ్ కచ్, వేర్ దేర్ వాస్ ఫ్రెష్ వాటర్ అండ్ ఫెర్టైల్ సాయిల్. ఫ్రెష్ వాటర్, ఫెర్టైల్ సాయిల్ అండ్ ధోలావీరా దగ్గర ఉంది. సో అన్లైక్ సమ్ అదర్ హరంపన్ సిటీస్ విచ్ వర్ డివైడెడ్ ఇన్ 2 parts. సో హరంపన్ సిటీ సిటాడల్, లోవర్ టౌన్స్ లాగా డివైడ్ అయినాయి అని చెప్పాను. కానీ ధోలావీరా అలా కాదు, అది 3 parts లాగా డివైడ్ అయింది. అంటే అవి 2 అయితే ఇది 3 parts. ధోలావీరా ఒకటి అలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈచ్ పార్ట్ వాజ్ సరౌండెడ్ విత్ మ్యాసివ్ స్టోన్ వాల్స్. ఈచ్ పార్ట్ అనేది దాని చుట్టూ ఒక మ్యాసివ్ పెద్ద పెద్ద రాతి గోడలతో కవర్ అయి ఉంది చుట్టూ. సో విత్ ఎంట్రన్స్ టు గేట్వేస్. గేట్ల ద్వారా ఎంటర్ అయ్యేది. అంటే ఎంట్రీ అయ్యే పాయింట్ ఏంటంటే వాటిని గేట్లు ఉండే వాటికి, ఎంట్రన్స్ త్రూ గేట్వేస్. దేర్ వర్ ఆల్సో లార్జ్ ఓపెన్ ఏరియా అండ్ సెటిల్మెంట్స్. సో లార్జ్ ఓపెన్ ఏరియా, ఈ సెటిల్మెంట్లో లార్జ్ ఓపెన్ ఏరియా అనేది ఉంది. పబ్లిక్ సెరమనీస్. సో ప్రజలు వచ్చి అక్కడ వేరు సెరమనీస్ చేసేవాళ్ళు. సో అదర్ ఫైన్స్ ఇంక్లూడ్ లార్జ్ లెటర్స్ ఆఫ్ ద హరంపన్ స్క్రిప్ట్. సో వేరే ఇక్కడ మనకి వేరేది ఏం దొరికిందంటే లార్జ్ లెటర్స్. హరంపన్ స్క్రిప్ట్ అనేది పెద్ద పెద్ద అక్షరాలతో హరంపన్ స్క్రిప్ట్తో రాశారు ఇక్కడ. దట్ వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ఎ వైట్ స్టోన్ అండ్ పర్హాప్స్ ఇన్లేడ్ ఇన్ వుడ్. సో అదేంటంటే వైట్ స్టోన్తో అంటే ఒక తెల్ల రాతి మీద దాన్ని చెక్కి, ఆ చెక్కిన దాన్ని వుడ్ మీద వేశారు. వైట్ అండ్ పర్హాప్స్ ఇన్లేడ్ ఇన్ వుడ్. So this is a unique feature as general Harappan writings have been found on small objects such as seals. So ఇప్పుడు హరంపా స్క్రిప్ట్ అనేది సీల్స్ మీద ఉంది. అంటే చిన్నగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే లెటర్స్ చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇదొక యూనిక్ ఫీచర్ అనమాట ఈ ధోలావీరాకి. సో ద సిటీ ఆఫ్ లోథల్. సో ఇప్పుడు లోథల్ వేరేది. ద సిటీ ఆఫ్ లోథల్ స్టూడ్ బిసైడ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద సాబర్మతి ఇన్ గుజరాత్, క్లోజ్ టు ద గుల్ఫ్ ఆఫ్ కాంబాట్. సో ఇక్కడ ఉంటుంది. ఇది గుల్ఫ్ ఆఫ్ కచ్. ఇక్కడ కూడా వాటర్ డీప్ ఇన్లెట్ అవుతుంది. సో ఇది గుల్ఫ్ ఆఫ్ కాంబాట్. ఈ గుల్ఫ్ని గుల్ఫ్ ఆఫ్ కాంబాట్ అంటే ఇది లోథల్. సో లోథల్ అనేది సాబర్మతి. ఇక్కడ ఈ రివర్ ఉందా, ఈ రివర్ దీన్ని సాబర్మతి అంటారు. ద సాబర్మతి ట్రిబ్యూటరీ భోగావ్ రివర్ అని ఒకటి ఉంటుంది. సో ఈ లోథల్ అనేది భోగావ్ రివర్, సాబర్మతి రివర్ యొక్క ట్రిబ్యూటరీ భోగావ్ రివర్. సో లోథల్ అనేది భోగావ్ రివర్ దగ్గర ఉంది, ఆ రివర్ బ్యాంక్లో. సో దాన్ని ఏమి ఇవ్వలే కానీ నేను చెప్తున్నా, సాబర్మతి ఒక ట్రిబ్యూటరీ భోగావ్ రివర్ దగ్గర మన లోథల్ అనే గుజరాత్లో ఉన్న ఈ టౌన్ అనేది ఉంది. సో ద సిటీ ఆఫ్ లోథల్ షుడ్ బి ద ట్రిబ్యూటరీ ఆఫ్ సాబర్మతి ఇన్ గుజరాత్, క్లోజ్ టు గుల్ఫ్ ఆఫ్ కాంబాట్. సో గుల్ఫ్ ఆఫ్ కాంబాట్ అని చెప్పేది ఆ రివర్. ఓకే, భోగావ్ రివర్ అది ఆ ట్రిబ్యూటరీ. సో సాబర్మతి ట్రిబ్యూటరీ భోగావ్ రివర్ ఇన్ గుజరాత్, క్లోజ్ టు గుల్ఫ్ ఆఫ్ కాంబాట్. సో ఆ గుల్ఫ్ని గుల్ఫ్ ఆఫ్ కాంబాట్ అంటారు. గుల్ఫ్ అంటే ఏంటో చెప్పాక, వాటర్ అనేది లోపలికి వెళ్ళాలి అంటే ఒక నేరోగా వచ్చి అంటే సన్నగా అయిపోయి వాటర్ లోపలికి వస్తే అండ్ ల్యాండ్తో సరౌండ్ అయి ఉంటుంది. దాన్ని గుల్ఫ్ అంటారు. మనం ఇక్కడ చూసాం గుజరాత్లో 2 గుల్ఫ్స్ ఉన్నాయి. సో ఇట్ వాజ్ సిచ్యువేటెడ్ నియర్ ద ఏరియాస్ వేర్ రా మెటీరియల్స్ సచ్ as సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఆర్ ఈజీలీ. సో ఈ లోథల్ అనేది ఎక్కడ సిచ్యువేట్ అయిందంటే రా మెటీరియల్స్, సెమీ ప్రీషియస్ స్టోన్స్ దొరికే. సో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ప్రీషియస్ స్టోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే గుజరాత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అని. అంటే హరంపన్ సిటీస్కి ప్రీషియస్ స్టోన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే గుజరాత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. సో గుజరాత్లో ఉన్న టౌన్ ఇదే లోథల్. సో ఇక్కడ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఈజీగా దొరికి ఉన్నాయి. దిస్ వాజ్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ మేకింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ స్టోన్. సో ఈ లోథల్ అనేది చాలా ఇంపార్టెంట్ సెంటర్. దేనికంటే స్టోన్ రాళ్ళతో ఆబ్జెక్ట్ చేయడానికి కానీ, రాళ్ళతోటైనా, షెల్తోటైనా, మెటల్తోటైనా ఆబ్జెక్ట్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ సెంటర్. దిస్ వాజ్ ఆల్సో స్టోర్ హౌస్ ఇన్ ద సిటీ. మనం స్టార్టింగ్లో చూసాం ఎలాబొరేట్ స్టోర్ హౌస్ ఇక్కడ ఉంది. హరంపా, మొహంజదారో,
లోతల్ ఇక్కడ ఎలాబరేట్ స్టోర్ హౌసెస్ ఉంటాయని చూసాము. సో ఇక్కడ చూడండి అది లోతల్. దేర్ వాజ్ ఆల్సో స్టోర్ హౌస్ ఇన్ ద సిటీ. ఈ సిటీలో స్టోర్ హౌస్ ఉంది. మెనీ సీల్స్ అండ్ సీల్స్ అంటే మనం చెప్పే ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక యానిమల్ కార్వై స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని సీల్స్ అంటారు. కానీ సీలింగ్స్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఆ సీల్ ఏదైతే ఉందో దాన్ని ఒక మట్టి మీద దాన్ని ప్రెస్ చేసామంటే దాని ప్రింట్ అనేది పడుతుంది, దాన్ని సీలింగ్ అంటారు. సో స్టాంప్ అనమాట. సో ద సీల్స్ అండ్ సీలింగ్స్, ద ఇంప్రెషన్ ఆఫ్ ద సీల్స్ ఆన్ ద క్లే. ఈ సీల్ని ఆ మట్టి మీద పెట్టి నువ్వు ప్రెస్ చేసినప్పుడు ఒక షేప్ అనేది వస్తుంది, దాన్ని సీలింగ్ అంటారు. మరి ఫౌండ్. సో ఈ హౌస్లో ఈ లోతల్లో అది దొరికాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ లోతల్ అనేది వర్క్ షాప్ లాంటిది అనమాట. సీల్స్, ఇక్కడ స్పెషల్ బీట్స్ ఇవన్నీ తయారు చేస్తుంటారు. సో ఏ డోక్యార్డ్ ఎట్ లోతల్. దిస్ హ్యూజ్ ట్యాంక్ మే హ్యావ్ బిన్ డోక్యార్డ్ వేర్ boats and ships came in from sea through the river channel. Goods were probably unloaded here. సో డోక్యార్డ్ అంటే ఏంటంటే ఏ వాటర్ సైడ్ ఏరియా కంటైనింగ్ డాక్స్, ఎన్క్లోజ్డ్ ఏరియా, వాటర్ నిండిపో. సో డోక్యార్డ్ అంటే ఒక వాటర్ ఉన్న ఏరియా, ఎక్కడైతే ఎన్క్లోజ్డ్ ఏరియా వేర్ వాటర్ నిండిపోతారు. సో డోక్యార్డ్ అంటే షిప్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి, అక్కడ వాటర్ ఉంటాయి. సో ఆ వాటర్లోకి షిప్స్ వచ్చి ఇక్కడ ఉన్న వాటిని అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. ఆ షిప్స్కి ఏమైంది చాలా గుడ్స్ ఆర్ ప్రాపర్లీ లోడెడ్. సో ఇక్కడ ఈ డోక్యార్డ్ అనే దాంట్లో గుడ్స్ లోడెడ్ అన్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ బిల్డింగ్ దట్ వాస్ ఫౌండ్ హియర్ ప్రాబబ్లీ వర్క్షాప్ ఫర్ మేకింగ్ బీట్స్. సో ఇక్కడ ఈ లోతల్లో ఒక బిల్డింగ్ అనేది దొరికింది. అది మేబీ దాన్ని ఎందుకు వాడంటే వర్క్షాప్ లాగా వాడేవారు. దేనికి? మేకింగ్ బీడ్స్, ఆ దండలు చేయడానికి కానీ, పీసెస్ ఆఫ్ స్టోన్స్, మేకింగ్ బీడ్స్, పీసెస్ ఆఫ్ స్టోన్స్, హాఫ్ మేడ్ బీడ్స్, టూల్స్ ఫర్ బీడ్ మేకింగ్ అండ్ ఫినిష్డ్ బీడ్స్ ఆల్ హ్యావ్ బీన్ ఫౌండ్ హియర్. సో ఇక్కడ ఆ దండలు చేయడానికి కావాల్సిన పనిముట్లు అండ్ ఫినిష్డ్ బీడ్స్, కంప్లీట్ అయిన దండలు, ఇవన్నీ కూడా ఇక్కడ దొరికాయి. సో సీల్ అండ్ సీలింగ్స్. సో మనం చూసాం ఇది సీలింగ్ అనమాట, ఇది సీల్ కాదు. ఇక్కడ చూడండి, ఆ క్లే మీద ఆ సీల్ని పెట్టి ప్రెస్ చేసినప్పుడు షేప్ వచ్చింది, దీన్ని సీలింగ్ అంటారు. సో సీల్స్ మే హ్యావ్ బీన్ యూజ్డ్ టు స్టాంప్ బ్యాగ్స్ ఆర్ ప్యాకెట్స్ కంటైనింగ్ గుడ్స్ దట్ వర్ సెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పంపించేటప్పుడు సీల్స్ని వాడతారు. స్టాంప్ ఆఫ్టర్ బ్యాగ్ వాజ్ క్లోజ్డ్ అవుట్ టైడ్ ఏ లేయర్ ఆఫ్ వెట్ క్లే. దాని మీద ఒక బ్యాగ్ని క్లోజ్ చేసిన తర్వాత ఒక వెట్ క్లే అంటే ఒక తడిగా ఉన్న బంగమట్టిని పెడతారు. సో అప్పుడు ఏంది, దాని మూత మీద అది పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ క్లోజ్ చేసిన మూత ఏదవుతుందో దాని మీద వెట్ క్లే పెడతారు, తడిగా ఉన్న బంకమట్టి. అండ్ సీల్ వాస్ ప్రెస్డ్ ఆన్ ఇట్. ఆ పెట్టిన దాని మీద ఆ సీల్ మన ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేస్తారు. సో ద ఇంప్రెషన్ ఆఫ్ ద సీల్ ఈస్ నోన్ యాజ్ సీలింగ్. సో ఇది ఒక సీలింగ్ అనమాట. ఆ సీల్ని పెట్టిన తర్వాత ఆ షేప్ ఏదైతే వస్తుందో ఆ మట్టికి, దాన్ని సీలింగ్ అంటారు. సో ఇఫ్ ద సీలింగ్ వాస్ ఇంటాక్ట్, సో సీలింగ్ వాస్ ఇంటాక్ట్ అంటే డ్యామేజ్ కాకుండా ఉందనుకో ఆ సీలింగ్, దాంతో ఏం ఇండికేట్ చేస్తుందంటే అది రీచ్ అయిన తర్వాత ఓకే ఇది కరెక్ట్గా వచ్చింది, ఏ డ్యామేజ్ జరగలేదని. సో వన్ కుడ్ బీ షూర్ దట్ ద గుడ్స్ హ్యాడ్ అరైవ్డ్ సేఫ్లీ. సో సీల్స్ ఆర్ యూజ్డ్ ఈవెన్ టుడే. ఫైండ్ అవుట్ వాట్ హ్యావ్. సో సీల్స్ ఇప్పటికి కూడా వాడతారు. సో అరౌండ్ 3900 years ago. సో 4700 years agoలో డెవలప్ అయినాయి. 3900 yearsలో ఏం జరిగిందంటే అరౌండ్ 3900 years వి ఫైన్ ద బిగినింగ్ ఆఫ్ మేజర్ చేంజెస్. చాలా పెద్ద చేంజెస్ కనపడ్డాయి ఈ సిటీస్లో. ఏంటంటే పీపుల్ స్టాప్ లివింగ్ ఇన్ మెనీ ఆఫ్ ద సిటీస్. సో ఈ సిటీస్లో పీపుల్ బతకడం మానేశారు. రైటింగ్ సీల్స్ వెయిట్స్ ఆర్ నో లాంగర్ యూజ్డ్. ఆ రైటింగ్ సీల్స్ వెయిట్స్ ఇవన్నీ ఇంకా వాడట్లే. ఎందుకు? రా మెటీరియల్స్ బాట్ ఫ్రమ్ ద లాంగ్ డిస్టెన్స్ బికెమ్. సో దూరం నుంచి వచ్చే రా మెటీరియల్స్ కూడా రేర్ అయిపోయాయి. సో ఇన్ మోహన్జదార్లో వీ ఫైండ్ దట్ గార్బేజ్ పైల్డ్ అప్ ఆన్ ద స్ట్రీట్స్. సో మోహన్జదారోలో ఏమైంది, గార్బేజ్ ఏదైతే ఉంటుందో అంటే చెత్త, అది ఆ స్ట్రీట్స్ అంటే దారులు, ఆ రోడ్స్ మీద పేరుకుపోతుంది చెత్త. ద డ్రైనేజ్ సిస్టమ్ బ్రోక్. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం బ్రోక్ అయిపోయింది, డ్యామేజ్ అయింది, డౌన్ అండ్ లెస్ ఇంప్రెసివ్ హౌసెస్ వర్ బిల్ట్ ఈవెన్ ఓవర్ ద స్ట్రీట్స్. సో అలా రోడ్డు పక్కన అంటే పెద్ద మంచి ఇల్లు కట్టాలి, కానీ లెస్ ఇంప్రెసివ్ మామూలు ఇల్లే కడుతున్నారు రోడ్డు పక్కన కూడా. లెస్ ఇంప్రెసివ్ హౌసెస్ వర్ బిల్ట్ ఈవెన్ ఓవర్ ద స్ట్రీట్స్. వై ఇదంతా ఎందుకు జరిగిందంటే వీఆర్ నాట్ షూర్, మనకి కరెక్ట్గా తెలియదు ఎందుకో. బట్ సమ్ స్కాలర్స్ సజెస్ట్ దట్, కొంతమంది అంటున్నారు రివర్స్ డైరెక్ట్, మేబీ నదులు ఎండిపోవచ్చు. అదర్ సజెస్ట్ దట్ డిఫారెస్టేషన్ జరగundొచ్చు, అంటే చెట్లన్నీ కొట్టేసి ఉండొచ్చు, అందుకే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. దిస్ కుడ్ హ్యాపెన్ బికాస్ ఫ్యూల్ వాజ్ రిక్వైర్డ్ టు మేకింగ్ బ్రిక్స్. సో
ఆ బ్రిక్స్ని బేక్ చేయాలన్న ఫ్యూల్ కావాలి. సో అది చెట్ల ఆ వుడ్ దగ్గర నుంచి వస్తుంది. ఆ వుడ్ రావాలంటే చెట్లను కొట్టేయాలి. అండ్ స్మెల్టింగ్ కాపర్ ఓర్స్. సో కాపర్ ఓర్స్ అంటే స్మెల్టింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పాక ఐరన్ అన్న కాపర్ అన్న ఆక్సైడ్స్ రూపంలో ఉంటుంది. అంటే ఆక్సిజన్ అటాచ్ అయి ఉంటుంది వాటికి. మనకి ప్యూర్ కాపర్ దొరకదు. సో అప్పుడు ఏంటంటే స్మెల్ట్ చేస్తారు, అంటే హీట్ చేసి ఆక్సిజన్ సపరేట్ చేస్తారు. అప్పుడు మనకి దొరికింది. సో స్మెల్టింగ్ అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఓర్ బై ప్రాసెస్ ఇన్వాల్వింగ్ హీటింగ్ అండ్ మెల్టింగ్. సో అప్పుడు చేసినప్పుడు మనకు కాపర్ అనేది ప్యూర్ ఫామ్లో దొరుకుతుంది. దానికి హీట్ చేయాలి కాబట్టి ఫ్యూల్ కావాలి. అది కూడా మనకి ఆ వుడ్ హీట్ చేయాలంటే ఫ్యూల్ కావాలి. ఫ్యూల్ అంటే వుడ్. ఆ వుడ్ మనకి ప్లాంట్స్ నుంచి వస్తుంది. సో అందుకే డిఫారెస్టేషన్ అయింది. తర్వాత ఇంకేమంటారంటే బిసైడ్స్ గ్రేజింగ్ బై లార్జ్ హెడ్స్ ఆఫ్ క్యాటిల్. సో ఈ గ్రేజింగ్ వల్ల కూడా షీప్, గోటు, గ్రీన్ కవర్, సో ఆ పచ్చదనం అంతా అక్కడ డిస్ట్రాయ్ అయిపోయి ఇన్ సమ్ ఏరియాస్ దే మై ఫ్లడ్స్. సో వరదలు వచ్చి ఉండొచ్చు. బట్ నన్ ఆఫ్ దీస్ రీజన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఎండ్ ఆఫ్ ఆల్ సిటీస్. సో వీటిలో ఏది కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ఎందుకు ఇలా ఎండ్ అయిపోయినాయి సిటీస్. ఫ్లడ్డింగ్ ఆర్ ఏ రివర్ డ్రైయింగ్ వుడ్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఓన్లీ ఇన్ సమ్ ఏరియాస్. ఫ్లడ్డింగ్ ఆర్ రివర్ డ్రైయింగ్ వుడ్ హ్యావ్ హ్యాడ్. సో ఫ్లడ్డింగ్ రివర్ డ్రైయింగ్ అయిపోతే కొన్ని ఏరియాస్లోనే అవుతాయి అన్నిందుకే అని ఇక్కడ డౌట్ వస్తుంది. ఫ్లడ్డింగ్ ఆర్ రివర్ డ్రైడ్ అప్ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎఫెక్ట్ ఓన్లీ ఇన్ సమ్ ఏరియాస్. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ద రూలర్స్ లాస్ట్ కంట్రోల్. సో రూలర్స్ లాస్ట్ కంట్రోల్ అయ్యి ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నారు. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ద రూలర్ లాస్ట్ కంట్రోల్. ఇన్ ఎనీ కేస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద చేంజ్ ఆర్ క్వైట్ క్లియర్. సో ఈ చేంజ్ యొక్క ఎఫెక్ట్స్ అనేది మాత్రం క్లియర్గా ఉన్నాయి. అది ఎందుకైందో తెలియదు కానీ మనకైతే ఎఫెక్ట్ మాత్రం కనబడుతుంది. సైట్స్ ఇన్ సింధ్ ఇన్ వెస్ట్ పంజాబ్. సో పాకిస్తాన్ ప్రొవిన్సెస్ సింధ్, వెస్ట్ పంజాబ్. మనం ఫస్ట్ హరంపా పంజాబ్ అన్నారు, అది వెస్ట్ పంజాబ్. ఇప్పుడు అది ఈస్ట్ పంజాబ్ ఇప్పుడు మన ప్రెజెంట్ ఇండియాలో ఉంటుంది. వెస్ట్ పంజాబ్ ఏమో ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. అందుకే హరంపా పంజాబ్లో అన్నారు, కానీ అది పాకిస్తాన్, వెస్ట్ పంజాబ్ అది. ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంటుంది. సింధ్, పంజాబ్ ప్రొవిన్స్, సింధ్ ప్రొవిన్స్ ఇవన్నీ పాకిస్తాన్లో ఉంటుంది. తర్వాత తెలుస్తుంది. ఆర్ అబౌండెడ్ అంటే వదిలేసి వెళ్ళిపోయారు వాటిని. అబౌండెడ్. సో వైల్ మెనీ పీపుల్ మూవ్డ్ ఇన్ టు న్యూవర్ స్మాలర్ సెటిల్మెంట్స్ టు ద ఈస్ట్ టు ద సౌత్. సో అక్కడ నుంచి ఈస్ట్ సౌత్ అంటే మన ఇండియాకి వెళ్ళి వచ్చారు ఈస్ట్. సో న్యూ సిటీస్ అమ్మేటప్పుడు 1400 యూ విల్ రీడ్ మోర్ అబౌట్ ఇన్ చాప్టర్ 5. సో అలా వాళ్ళు మూవ్మెంట్ చేసి ఈస్ట్ వైపు వచ్చారు. ఇప్పుడు మనకి గంగా రివర్ దగ్గర 2500 years సిటీస్ డెవలప్ అయినాయిగా. వీళ్ళు ఏం చేస్తారంటే న్యూ సిటీస్ అమ్మేటప్పుడు 1400. సో 3900 ప్లస్ 3900 years దగ్గర ఏమవుతుంది, ఇక్కడ టౌన్స్ అన్నీ డిస్ట్రాయ్ అవుతున్నాయి. 3000 ఇక్కడ ఏం ఇచ్చాడు మళ్ళీ 1400 years తర్వాత మళ్ళీ సిటీస్ డెవలప్ అవుతున్నాయని. కానీ అక్కడ వాళ్ళు ఈస్ట్ సైడ్ వచ్చారు. తర్వాత 1400 years తర్వాతకి సిటీస్ డెవలప్ అయినాయి. సో 3900 years నుంచి 1400 years ఈ రెండు కలిపితే ఇప్పుడు మనకి 2500 years రెండింటిని కలపడం కాదు, 3900 years నుంచి 1400 సపరేట్ చేయండి, మైనస్ చేయండి. 2500 అంటే 2500 years గంగా రివర్ సరౌండింగ్స్ ఆ మగధ బీహార్లో సిటీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఇది మనం చూసాం, మనం ఫస్ట్ చాప్టర్లో కూడా. సో డేట్స్ గురించి మాట్లాడు. కాటన్ కల్టివేషన్ అట్ మెహర్గఢ్ మనం చూసాం. మెహర్గఢ్లో కాటన్ కల్టివేషన్ 7000 years బిగినింగ్ ఆఫ్ సిటీస్. సో సిటీస్ ఇండస్ వ్యాలీ దగ్గర సిటీస్ ఎప్పుడు 4100 years, బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద సిటీస్. సో ఈ సిటీస్ యొక్క ఎండ్ 3900, ద ఎమర్జెన్సీ ఫర్ ద సిటీస్. సో గంగా వ్యాలీ అక్కడ గంగా రివర్ అరౌండ్ ఆ రీజన్ అరౌండ్లో సిటీస్ డెవలప్ అయింది 2500 years. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్. సో వెబ్సైట్లో ఉంటాయి వీటి ఆన్సర్స్, చూసి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.